నమస్కారం. ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ స్వాగతం. తను ఎప్పుడు విలక్షణమైన పాత్రలను చేస్తూ మనల్ని ఎప్పుడు అలరించే కరాటే కళ్యాణి గారు ఇప్పుడు ప్రైమ్ నైన్ స్టూడియోలో ఉన్నారు. నటనలోనే కాదు, ఎదుటివారు ఏదన్నా తప్పు చేస్తే వాళ్ళని ఒక ఆట ఆడేస్తారు, చెడుగుడు ఆడేస్తారని చెప్పుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళకి సంబంధించి లేదా చిన్నపిల్లలకి సంబంధించి ఏదైనా సమస్య వచ్చిందంటే తాను ముందుండి ప్రజల తరపు నుండి ఆమె గళాన్ని గొంతును కూడా వినిపిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మనందరికీ ప్రతిరోజు కూడా ఏదో ఒక సందర్భంలో కనిపించే కరాటే కళ్యాణి గారు ఇప్పుడు మన ప్రైమ్ నైన్ స్టూడియోలో సంక్రాంతి పండుగ సందర్భంగా స్పెషల్ చిట్ చాట్లో ఉన్నాం. సో ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. చాలా చాలా సంతోషంగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? హ్యాపీ. ప్రైమ్ నైన్ స్టూడియోకి ఫస్ట్ టైం విచ్చేశారు. ప్రైమ్ నైన్ స్టూడియో ప్రేక్షకులందరికీ సంక్రాంతి మరియు భోగి కనుమ శుభాకాంక్షలు. హార్టీ వెల్కమ్ మ్యామ్. అండ్ ఆల్సో న్యూ ఇయర్ అయిపోయింది. న్యూ ఇయర్ విషెస్ కూడా మీకు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మీ లైఫ్ గురించి తర్వాత మాట్లాడదాము. మీరు చిన్నప్పటి నుండి సంక్రాంతి పండుగ ఒక తెలుగు అమ్మాయిగా ఇప్పటి వరకు చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే సెకండ్. అయితే ఇప్పుడు బిజీ అయిపోయారు. అప్పట్లో అంటే ఆ లైఫ్ వేరు, ఇప్పుడు లైఫ్ వేరు. ఎందుకంటే సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నారు. పార్టీ పనులు, బయట పనులు, అవి ఇవి ఇవన్నీ చాలా టఫ్ అయిపోయింది. చిన్నప్పుడు ఎలా చేసుకునే వాళ్ళు, ఇప్పుడు చేసుకుంటున్నారా సంక్రాంతి పండుగ? ఎలా ఉంది? చిన్నప్పుడు సంక్రాంతి అంటే ఒక పెద్ద పండగ. పెద్ద పండగల్లో సంక్రాంతి కూడా ఆంధ్రాలో ఎక్కువగా మా సైడ్ ఆంధ్ర వైపు ఎక్కువ. మీరు ఆంధ్ర నుండి వచ్చారు? ఓకే. ఆంధ్రాలో పండగ అంటే సంక్రాంతి. ఓకే. నాకు అంటే మనకి ఊహ వచ్చిన తర్వాత తాతగారింటికి వెళ్తాం మేము. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా నాన్నగారు మా అమ్మగారు సంక్రాంతికి పంపిస్తారు. అలాగే వేసవి సెలవులకు పంపించేవారు. సో దసరా అంటే ఇంకా ఆ టైంలో వెళ్తే వెళ్ళేవాళ్ళం, లేకపోతే లేదు. కానీ ఈ రెండింటికి వెళ్ళేవాళ్ళం. సో సంక్రాంతికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండేదంటే, సంక్రాంతి వస్తుందంటే ఇంకా ముందు నుంచి మేమందరం అక్కడ పేడ తీసుకొచ్చి పిడకలు, తెలుసు కదా, ఆ పేడను తీసుకొచ్చి పిడకలు చేసేవాళ్ళం. మన చిన్న చిన్న కేక్స్ లా తయారు చేస్తారు ఇప్పుడు ప్యాన్ కేక్ లాగా. అదే సైజులో కొంచెం పెద్దవి చిన్నవి మా ఇష్టం అనమాట. మాకు చేతికి ఎంత వస్తే ఎట్లా వస్తే అట్లా పెట్టేయటం, కొట్టడం, గోడకు కొట్టడం, దానికి ఒక కన్నం పెట్టడం. ఎందుకంటే గుచ్చడానికి దండ గుచ్చాలి దాన్ని. సో గోడకేసి పట్టుమని కొడితే అది ఇట్లా ఎండుతుంది కదా, 2 రోజులకి 3 రోజులకి ఎండిపోతుంది. అది ఊడిపోతే దాన్ని తీసుకొని మొత్తం అంతా దండ గుచ్చుకునేవాడు. ఆ దండని తీసుకొని భోగి మంట రోజు పొద్దునే తెల్లవారుజామున నలుగు పెట్టి అమ్మ స్నానం చేయించేది, లేకపోతే అమ్మమ్మ స్నానం చేయించేది. శుభ్రంగా స్నానం చేసుకొని ఆ రోజు నలుగు పెట్టుకోవాలి. భోగిపళ్ళు పోసుకుంటే ఐశ్వర్యం అన్నీ వస్తాయని చేస్తారు. భోగిపళ్ళు పోస్తారు సాయంత్రం చిన్నపిల్లలకి. అలాగే మమ్మల్ని అందరూ నలుగు పెట్టి మంచిగా స్నానం చేయిస్తే ఆ రోజు ఒక అరగంట సేపు ఇలా కళ్ళు మూసుకోవాలంటే, కళ్ళు మూయాలంటే కళ్ళు చీకటి అయిపోతాయి కదా చిన్నప్పుడు. పులుసు వెళ్ళిపోతుంది, కుంకుడుకాయ పులుసు స్నానం. ఇంకా మాకు ఒక విధంగా చెప్పాలంటే పండగ కొత్త బట్టలు వేసుకుంటాం, ఇవన్నీ సరదా. పిండి వంటలు ఇవన్నీ, రేగిపళ్ళు ఏరుకోవటం ఇవన్నీ బాగుండేవి. కానీ ఈ కుంకుడుకాయ పులుసుకు వచ్చేసరికి అమ్మో, నా జుట్టు ఇంత పెద్ద జుట్టు, ఇంకా నా జుట్టుకి వదిలేది కాదనమాట. జుట్టు అట్లా పట్టి ఆయిల్ పెడతారేమో, అబ్బా 4 సార్లు 5 సార్లు తల రుద్దేసరికి నా కళ్ళు మండిపోయి కళ్ళంతా ఎర్రగా అయిపోయి, స్నానం అయిన వెంటనే ఇంత ఒక 2-3 గంటలు అంటే ఒక రోజు పూటంతా ఎర్రగానే ఉండేవి కళ్ళు. దానికోసం భయం వేసేది. ఇది ఒక్కటే భయపడేవాళ్ళం. కానీ అది మంచిది, ఆరోగ్యం అన్ని చెప్తారు కాబట్టి. సో అక్కడ మంట వేసి భోగి మంట అక్కడే కాస్తారు అన్నమాట, నీళ్లు వేడిగా ఆ మంట దగ్గరే కాచి ఆ వేడి నీళ్ళతో స్నానం చేయించేవారు. మాకు తెల్లవారు 4 గంటలకు పెట్టేవారు మంట. అది ఒక 4 గంట 5-5:30 కాగిపోయేది. 6 గంటల స్నానం అయిపోయేది. కొత్త బట్టలు వేసేసుకోవడం, పసుపు బొట్టు పెట్టి బట్టలు వేసేవారు. మా చిన్నప్పుడంతా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇవన్నీ. వెళ్ళి తర్వాత ఇంకా పరవాణం వండుతారు, అన్ని బూరెలు, గారెలు ఏమున్నాయని, పిండి వంటలు, అరిసెలు, పాకుండలు అంటారు, సున్నుండలు, పాకుండలు, ఇంకా జంతికలు, మురుకులు, ఇంకా ఒకటని కాదు చాలా చేస్తారు. అవన్నీ ఇంకా ఇష్టమైన, నాకు సున్నుండ ఇష్టం బాగా. ఆ సున్నుండల కోసం నేను సున్నుండ చేయకపోతే గొడవ చేసేదాన్ని. మా తమ్ముడికి ఒకటి ఇష్టం, అలా అందరికీ ఒక్కొక్కటి మా అమ్మమ్మ చేసేది. అన్ని రకాలు చేసేవారు. మా అమ్మమ్మ 5-6 మనవాళ్ళు అనమాట. ఇంకా నాకు 2 పిన్నులు, అందరూ కలిసి, వాళ్ళ పిల్లలు, మేమందరం కలిసి పెరిగేవాళ్ళం. అప్పుడు బాగా తినేవాళ్ళం. బాగా తిండి బాగా చిన్నప్పుడు ఉంటుంది కదా, అవి తినాలి ఇవి తినాలని తింటూ. అలాగే మనం మధ్యాహ్నం అయ్యేసరికి రేగుపళ్ళు చెట్టు ఎవరి తోటలో ఉందా అని వెళ్ళి బాగా పండినవన్నీ ఇలా పట్టి ఊపితే మొత్తం కింద పడేవి. కొన్ని దొరకకపోతే ఎగిరి కొట్టితే మొత్తం వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టడానికి వచ్చేవారు. తర్వాత మా మొత్తం పాడు చేశారని మొత్తం అల్లరి ఎవరింట్లో పువ్వులు ఉన్నాయంటే అవి కోసేసేవాళ్ళం, అవన్నీ కట్ చేసేసేవాళ్ళం. ఫుల్ అన్ని పువ్వులన్నీ ఏరుకోవడం. సాయంత్రం మొత్తం దండ పెట్టుకుని ఎవరైనా ఇవ్వనన్నారు అనుకోండి, సరే ఇవ్వద్దు అని తెలియదు అప్పుడు ఆ టైంలో. అప్పుడు
వాళ్ళు ఇవ్వను అన్నారంటే దాలియా పూలని పెద్ద పెద్ద వస్తాయి. మీరు చూస్తున్నారు ఈ సీజన్ లో ఉంటాయి, వింటర్ లో ఉంటాయి. దాలియా పూలని పెద్దగా వస్తాయి, చామంతిలో ఇంత పెద్దగా ఉంటాయి చూడండి. అవి చాలా బాగుంటాయి. ఆ ఫ్లవర్స్ నాకు చాలా ఇష్టం. అవి రకరకాల కలర్లు ఉంటాయి. ఆ ఊర్లో ఖచ్చితంగా మాది ఉద్యానవనం అని అనలేక ఉద్యానవనం అలవాటు అయిపోయింది అందరికి. మీకు ఉద్యానం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, మీకు గుర్తుంటుంది. ఆ ఊరే మా తాతగారు. కోనసీమ కాదండి, శ్రీకాకుళం జిల్లా కవిటి ఉద్యానం అంటారు. ఉద్యానవనాన్ని పలకడం రాక ఉద్యానం అనేసారు. ఎందుకు అంత బాగుంటది అంటే కేరళలో ఉంటుంది సేమ్. కొబ్బరి చెట్లు, పనస చెట్లు, మామిడి చెట్లు అద్భుతంగా ఉంటుంది. అక్కడ అన్ని కూల్ గా ఉండేవన్నీ పెరుగు. ఇప్పుడు కేరళలో ఎలా మసాలాలు పండుతాయి, అక్కడ కూడా పండుతాయి. సో అందరి ఇళ్లలో పెట్టుకుంటారు అన్ని మసాలా దినుసులు అన్ని పండుతాయి అన్ని అక్కడ. ఎందుకంటే కూల్ గా ఉంటుంది, ప్లేస్ కూల్ గా ఉంటుంది. సో ఆ వాటర్ ఏదో ప్రాబ్లం ఉందని ఇప్పుడు అందరికి డయాలసిస్ అక్కడ కొంచెం ప్రాబ్లం. చాలా రీసెర్చ్లు జరిగాయి. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారులేండి, చాలా పెద్దది ఆ ఊరు, మంచి అందరికి తెలుసు. సో ఆ ఊరు దగ్గర కవిటిలో నేను పుట్టాను, అక్కడ పెరిగింది విజయనగరం. సో మా నాన్నగారు మా అమ్మమ్మ గారు ఊరు అక్కడ. పెద్ద పెద్ద దాలియా పువ్వులు ఎవరైనా ఇయ్యకపోతే సరే అని చూసి స్పాట్ పెట్టుకునేవాళ్ళం. సాయంత్రం అయిన తర్వాత 6 తర్వాత చీకటి పడుతుంది కదా, చీకటి పడినాక ఆ పువ్వు ఉండేది కదా వాళ్ళ దగ్గర. మేము మా గ్యాంగ్ ఉంటుంది, కోతి గ్యాంగ్, ఒక 5-6 వెళ్ళి ఆ పువ్వు కట్ చేసి రెండో రోజు వాళ్ళ ఇంటి ముందే పెట్టుకొని తిరుగుతుండేవాడు. ఇది హైలైట్ అసలు. వాళ్ళ ఇంటి ముందే ఆ పువ్వు పెట్టి జడేసుకొని ఆ పువ్వు అక్కడ కనిపిస్తుండేది. వాళ్ళ ఇంటి ముందే తిరిగేవాళ్ళం. వీళ్ళకి తెలుసు నేను ఎవరన్నారు తెల్లవారి పువ్వు ఉంది కానీ వాళ్ళు అడగలేరు, మీరు తీసారంటే మేమేం తీస్తాం, మాకు ఎక్కడదో అని చెప్తాం కదా. సో వాళ్ళు చూసేవారు, గుర్తుపట్టేవారు. కానీ వాళ్ళు కూడా ఏమనేవారు, మేము కావాలని వాళ్ళ ఇంటి ముందే తిరిగేవాళ్ళు 4 సార్లు అటు ఇటు ఆడుకుంటూ. భలే కోతి పనులన్నీ, అల్లరి పనులన్నీ నాటి. ఫస్ట్ నుంచి నాటి. నేను ఎవరైనా ఏమని అన్నారంటే వాళ్ళకి చూపించాలన్నమాట. అమ్మా వీళ్ళకి అర్థం అవ్వాలి మనం ఏం చేయాలి. అంటే ఆ పువ్వు కావాలన్నప్పుడు ఇస్తారు, కానీ కొంతమంది చెట్టుకుంటేనే బాగుంటుంది అంటారు. ఇప్పుడైతే నేను కూడా అదే మాట చెప్తాను, నేను కూడా కొయ్యొద్దంట. ఎందుకంటే అందంగా ఉంటాయి, చాలా బాగుంటాయి ఆ పువ్వులు, చాలా బాగుంటాయి. డాలియా ఫ్లవర్స్ పెద్ద పెద్దగా ఉంటాయి, ఎన్ని కలర్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు పెంచుతున్నారా ఆ ఫ్లవర్స్? అవి లేవు, అవి ఉండవండి ఎక్కువ. సీజనల్ వన్సే వస్తాయి ఇయర్లీ. తర్వాత అవి చచ్చిపోతే మళ్ళీ దుంపు ఉంటుంది, మళ్ళీ వస్తాయి. కానీ మనం ఏంటంటే అపార్ట్మెంట్స్ లో వాటిలో కొంచెం కష్టం అవుతుంది. కానీ కొంతకాలం పెంచాను నేను, గులాబీలు అవి పెంచుతుంటాను. సో నాకు బాగా ఇష్టం గార్డెనింగ్. నాకు ఎప్పుడు పెంట హౌస్ ఉంటే టెర్రస్ గార్డెనింగ్ చేయాలని చూస్తున్నా, ఒక ప్లాన్ ఉంది. మా తమ్ముడు ఇల్లు పెంట హౌసే, బట్ మా అమ్మగారు చేస్తారు. మా అమ్మగారికి నాకు సేమ్ ఉంటాయి అన్ని. అంటే ఆవిడకి నా ఇష్టాలు ఆవిడకి దగ్గర. సో బానే ఉన్నాయి మొక్కలన్నీ టెర్రస్ పైన. సో మా ఇంట్లో కూడా ఉంటాయి. నాకు మొక్కలు పిచ్చి బాగా. సో పొలంలో ఎక్కడో వెయ్యాలని అనుకుంటాను కానీ కుదరట్లేదు. ఈ దాలియా పువ్వులు అయితే మాత్రం అక్కడ నాకు బాగా గుర్తున్నాయి అనమాట. ఎక్కడైనా పువ్వులు కనిపిస్తే కొనేయటం, ఎవరికైనా ఇవ్వటం, గిఫ్ట్ గా మొక్కలు ఇవ్వటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి. ఇవన్నీ ఎవరికైనా ఏదైనా పెట్టడం, ఎవరికైనా ఏదైనా చేయడం. నా దగ్గర ఏమైనా ఉందంటే పక్కోళ్ళకి పెట్టకుండా తినను, పక్కోళ్ళకి ఇవ్వాలి ఫస్ట్. చిన్నప్పుడే మా అమ్మ అనేది మంచి బుద్ధి అమ్మ ఇది అనేది చిన్నప్పుడు. మా అమ్మమ్మ అందరూ మిగిలిన పిల్లలందరూ నాకే అంటారు, నువ్వేంటి అందరికి పంచుతావు అంటే, అందరు తింటేనే అమృతం అమ్మ. నాకు ఎవరి దగ్గర విన్నాను అప్పుడు హరికథ చెప్పేటప్పుడు ఎవరు అన్నారు, అందరు తినేది అమృతం, ఒక్కరు తినేది ఎప్పుడు ఇది కాదు అని ఏదో వేరే చెప్పేవారు వాళ్ళు. సో నాకు సామెతలు అన్నీ విన్నవన్నీ ఏమో మరి నాకెందుకు పెట్టాలనిపిస్తుంది, ఏదో ఒకటి చేయాలి. కానీ రేగుపళ్ళు కోసం మాత్రం పెద్ద దండయాత్రలు చేసేవాళ్ళు. ఈ రేగుపళ్ళు ఈ సీజన్లో వచ్చేవి బాగుంటాయి. అక్కడ పసుపుగా అయినవి, ఎల్లోగా అయిన చెట్లో పండినవి ఇంకా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ పుల్లగా తీతిగా ఉంటాయి. కొంచెం బ్రౌన్ అయిపోయినవి ఇంకా బాగుంటాయి. నేనైతే ఎక్కడున్నా ఎన్ని చెట్లు ఉన్నాయా ఆ ఊర్లో అందరి ఇల్లులు నాకు తెలుసు, అన్ని ఇల్లులు తెలుసు. అందరి ఇంటికి వెళ్ళిపోవడం, ఇస్తే ఇచ్చారు లేదా అయిపోయింది అంతే వాళ్ళ పని. నేను ఎలాగైనా తీసుకుంటా, నేను తీసుకోవాలనుకున్నది అలా తీసేసుకొని తినేసేవాళ్ళం మొత్తం. వీళ్ళు వచ్చారు కోతి మూక వస్తుందని చెప్పేసి వాళ్ళకి అర్థం. అంటే అక్కడ కొబ్బరి చెట్లు ఉండేవి, కొబ్బరి చెట్లు ఉంటాయి, దాని మధ్యలో చెట్లలో ఉంటాయి. సో కొబ్బరి చెట్లకి మాపుతారు అంటారు. అంటే మాపడం అంటే ఒక పెద్ద కొబ్బరికమ్మ తీసుకొని మొత్తం ఇట్లా చేస్తారు ఆ ఏరియాలో. చేసేటప్పుడు ఏమవుతుందంటే మన అడుగు ప్లెయిన్ గా ఉంటుంది కదా, మన అడుగు పడంగానే అడుగుని బట్టి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు తెలుసా, ఎవరైనా కొబ్బరికాయలు తీసారో. అంత టెక్నాలజీ అప్పట్లోనే. అంటే వాళ్ళు అంత టెక్నాలజీ ఏంటంటే అదంతా మాపడం అంటే మాపేరు అనేవారు. అంటే అక్కడ లాంగ్వేజ్ అది ఒక కొబ్బరికమ్మ తీసి మొత్తం ఇలా చేయంగానే ప్లెయిన్ అయిపోతుంది, ఇలా ప్లెయిన్ గా కనిపిస్తుంది. ఆ ప్లెయిన్ ఉన్నప్పుడు మీ పాదమైనా నా పాదమైనా అతని పాదమైనా ఎవరి పాదమైనా అలా వెళ్ళంగా నా పాదం పడితే ఎవరివి పాదాలని వాళ్ళ ఇంటికి వచ్చేవారండి. వాళ్ళకి తెలిసిపోతుంది ఇది ఎవరు కొత్తగా వచ్చిన పాదాలు అన్ని తెలుసు వాళ్ళకి. అంత టెక్నాలజీ ఉండేది వాళ్ళకి, అంత నాలెడ్జ్ ఉంటుంది. సో అలా ఉంటాయి కాబట్టి వాళ్ళు అంతా చేసేవారు కదా, మేము అంతా చెడగొట్టేసేవాళ్ళం. కలిపి అడిగలేస్తారు మేము అందరం కలిసి వెళ్ళి 10 మంది 20 మంది వాళ్ళు చేసుకునేవారు నీట్ గా. ఆ పక్కనే ఉన్న రేగి చెట్టుని శుభ్రంగా మేము తీసుకునేటప్పుడు ఇవి కూడా పాడైపోతాయి కదా, అందుకు గొడవ అయ్యేది. సో ఇలా అల్లరి చిల్లరగా బాగా
బాగా నాటీగా ఉండేవాళ్ళం చిన్నప్పుడు. అవి గుర్తొస్తే అంటే ఒకవేళ అక్కడికి వెళ్ళకపోయినా దాసనపేటలో మా తాతగారు ఊరు, అంటే ఇక్కడ అది మా అమ్మ వాళ్ళ నాన్నగారు, ఇక్కడ మా నాన్నగారు వాళ్ళ ఇల్లు. అక్కడికి వెళ్ళకపోతే ఒకవేళ మా ఏరియాలో మేము మా ఇంటి దగ్గరే మేమే తయారు చేసుకొని అక్కడ మాకే ఇచ్చేవారు, ఇంత పేడ ముద్దలు ఇచ్చేవారు మాకు. మేము వెళ్ళి ఫ్రీగా పంచిపెట్టడం కాదు, మేము ఏం చేసేవాళ్ళం, వెనకాల పరిగెత్తేవాళ్ళం, ఆవులు వెనకాల పట్టుకొని బకెట్లు పట్టుకొని గిన్నెలు పట్టుకొని వెనకాల పరిగెత్తా పడేస్తుంటే కింద పడనివ్వకుండా పట్టుకుని మళ్ళీ ఆ బాధ ఉండదు కదా అని. అంటే సులువులు టెక్నిక్లు అనమాట. పట్టుకుని వెనకాల వెళ్ళడం, దాన్ని నిండి పొంగని తెచ్చుకోవడం, మొత్తం 2 ముద్దలు చేసుకోవటం, గోడకేసి కొట్టడం, ఆ గోడ దగ్గర ఎక్కడ చెట్లు కూడా పెట్టేసేవాళ్ళం. తాటి చెట్లు ఉంటాయి కదా, తాటి చెట్ల చుట్టూ కూడా కట్టేవాళ్ళం. అక్కడ మా అది అని పెట్టేసి ఏదైనా ఇది నాది అది నీది అని, లేకపోతే ఇందులోంచి అందులోంచి తీసేసి కొంత ఏం చేశారు మా పిల్లలు అందరూ, మా తమ్ముళ్ళు వాళ్ళు ఎక్కువ పై వరకు పెట్టేవాళ్ళం. నేనైతే పై వరకు పెట్టేదాన్ని. పెడితే అమ్మో అక్క ఎక్కువ చేసేసిందని చెప్పేసి 2-3 వరుసలు తీసేసి ఇందులో కలిపేసుకునేవారు. తర్వాత నేను గుర్తుపెట్టుకుని, ఎంత గుర్తుపెట్టుకున్నా మనం ఏమైనా తీసుకున్నా ఏం చేయలేదు, మళ్ళా పెట్టుకునేవాళ్ళం. కానీ నేను బస్తాలు పెట్టి పెద్ద ఎవరు ఎంత పెద్ద దండ చేస్తే అంత మంచిదన్నమాట. అంత పెద్ద వాళ్ళకి భోగి మంటలో అంత పెద్ద దండ వేసారని, భోగి మంటలో పెద్ద దండ వేయాలి, ఆ బూడిది తీసి పెట్టుకోవాలి, బొట్టుగా స్నానం చేసి, ఇవన్నీ చెప్పేవారండి చిన్నప్పుడు. ఇవన్నీ మనకి పెద్దవాళ్ళు నేర్పించాలి. ఇప్పుడు సంక్రాంతి అంటే ఇప్పుడు కోడి పందాలు అవి ఇవి అయిపోయినాయి ఎక్కువ. ఇప్పుడు అంతేగాని ఇప్పుడు అంతా పందాలు కాయటం, వాటికి వెళ్ళటం, కానీ అవి కూడా ఒక సంప్రదాయంలో ఉన్నాయి భాగమే. కానీ ఇప్పుడు అంత సంక్రాంతిని అంత సెలబ్రేట్ చేయడం అంటే భోగి పళ్ళు ఇంకా ఉన్నాయి. కొంతమంది పెద్దవాళ్ళు అందరూ పోస్తున్నారు. చిన్నపిల్లలకి 5 years లోపల 10 years వరకు కూడా పోస్తారు భోగి పళ్ళు. అది ఆయుష్ పెరుగుతుంది, వాళ్ళ ఐశ్వర్యం వృద్ధి అవుతుంది అన్ని విధాలుగా. వాళ్ళకి అవన్నీ వస్తే పైనుంచి వాళ్ళు ఏరుకుని తింటూ ఉంటారు. అందులో పళ్ళు, అలాగే అటుకులు, బెల్లం, నెక్స్ట్ చిల్లర రూపాయలు అన్నీ ఇస్తారు. రూపాయి వాళ్ళకి ఎక్కువ కదా, ఆ రూపాయి తీసి పెట్టుకుంటారు దానికి ఏదో కొనుక్కోవడానికి. ఇప్పుడంతా ఇంట్లో అంతా ఇన్స్టామార్ట్లు, స్విగ్గీలు వచ్చాయి కాబట్టి ఒకసారి పిల్లలకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళ ఫోన్ నుంచి వాళ్ళే పెట్టేసుకొని తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు ₹1-2 ఉన్నాయంటే చిన్నప్పుడు ఆ ₹2కి ఏదైనా చిన్న చాక్లెట్లు అవి కొనుక్కోవాలని దాచుకునేవాడు. పెప్పర్మెంట్లు, బెల్లం అవేమో చాలా తినుబండారాలు, తేనె ఉండలని అవన్నీ మేము తినేవాళ్ళం చిన్నప్పుడు. సో ఇప్పుడు అవన్నీ లేకపోయినా ఇంకా కొంత సంప్రదాయం అయితే ఉంది. బట్ మా చిన్నప్పుడు మేము ఎంజాయ్ చేసింది అయితే ఇప్పటికీ నాకు కళ్ళ ముందు ఉంటుంది, అదే గుర్తొస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ. సంక్రాంతి రోజు అంతే బట్టలు వేసుకొని ఈ 3 రోజులు ఊర్లో అందరింటికి వెళ్ళి పలకరించేవాళ్ళం. మమ్మల్ని వాళ్ళు పలకరించక్కర్లే, బట్టలు చూపించాలి కదా. వేసుకున్న బట్టలన్నీ ఏం బట్టలు వేసుకున్నాం, మా నాన్నగారు ఏం కొన్నారు, మా అమ్మమ్మ ఏం కొన్నదే, మా నాన్న 3 రోజులు 3 రకరకాల డ్రెస్సులు, ఒక్కొక్కరు ఒక డ్రెస్ తీసి మళ్ళీ సరిపోదు. మనిషి 2 డ్రెస్సులు తీయాల్సిందే, 3 రోజులకి కావాలి. 3 రోజులు 2 6 జతలు 7 జతలు బట్టలు వచ్చేవి. పూటకోటి మార్చేయటం, అందరింటికి వెళ్ళడం, తిరగటం. ఏంటి ఎక్కడన్నా కొత్త డ్రెస్. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వైజాగ్ వెళ్ళేదాన్ని, విజయనగరం నుంచి. వైజాగ్లో డాల్సన్ చెక్ అని ఒక షాప్ ఉంటుంది, అక్కడ షాపింగ్ అనమాట. నేను మోడర్న్గా మా ఊర్లో జీన్స్ ప్యాంట్లు వేసి, అంటే కరాటే నేర్చుకున్నాను కాబట్టి ప్యాంట్లో అప్పుడు జీన్స్లు ఇంకా రానప్పుడు మా మామయ్య ప్యాంట్ షర్ట్ వేసేసుకొని తిరిగేస్తుండేదాన్ని చిన్నప్పుడు. నాకు 12-13 సంవత్సరాలు ఉంటాయి. మా మామయ్య ప్యాంట్లు వేసేసుకొని, మా మామయ్య షర్ట్లు వేసేసుకొని టక్ చేసుకొని తిరిగేస్తుండే చిన్నప్పటి నుంచి. మా ఇంట్లో నేను నువ్వు ఆడపిల్ల కాదు, నువ్వు మగపిల్ల వాళ్ళని చిన్నప్పటి నుంచి అనేవారు. సో నేను మా మామయ్య ప్యాంట్లు షర్ట్లు వేసుకునేదాన్ని. అప్పుడు జీన్స్ అవన్నీ కావు, మామూలు బెల్ బట్టలు, బ్యాగీలు అవన్నీ. అదే అప్పుడు ఫ్యాషన్. అప్పుడు వాళ్ళు అంతా అలా వేసుకునేవారు. అవే నేను వేసుకొని నేను తెగ తిరుగుతుండేదాన్ని. తర్వాత కొంచెం ఇదైన తర్వాత బయటకు వచ్చి ఘాగ్రా చోలీలు, గీతాంజలి సినిమా వచ్చింది. గీతాంజలిలో గీతాంజలి డ్రెస్లని, నెక్స్ట్ భాగ్యశ్రీ డ్రెస్లని వచ్చావు కదా. అప్పుడు మేము కొంచెం ఇంకా పెద్దవాళ్ళు అవ్వలేదంతా. అయితే అప్పుడు అవన్నీ కొనుక్కోవడానికి వైజాగ్ వెళ్ళి అలాంటి డ్రెస్సులు కొనుక్కొని మా ఊర్లో నేను ఒక మోడల్ లాగా అనమాట, మొత్తం బట్టలు వేసుకొని అట్లాంటివన్నీ వేసుకొని తిరుగుతుంటే ఎంత బాగుంది. సీతారామయ్య గారు మనవరాలు సినిమా ఆ టైంలో కూడా నాకెంత 14 కూడా ఉండవేమో. ఆ టైంలో మా వెంకటరామయ్య గారు మనవరాలు అనేవారు మా ఊర్లో. అలాగే ఆమె ఒక రెడ్ మిడి వేసుకొని షూ వేసుకుంటది మీనా, అవి వేసుకొని తిరగడం ఆ ఊర్లో. భలే ఎంజాయ్ చేసామండి. సంక్రాంతి అంటే చిన్నప్పుడే, ఇప్పుడు ఏం లేదు, చిన్నప్పుడే సంక్రాంతి. ఆ ఏజ్ ఆ రోజులు వేరు అంతే. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అంటే ఆ టైంలో వచ్చిందో లేదో తెలియదు ఆ సినిమా, కానీ మేము ఆ ఊరు వెళ్తే అలా పిలిచేవారు. వెంకటరామయ్య గారి మనవరాలు, సీతారామయ్య గారి మనవరాలు రావడం వల్ల నేను అలాగే డ్రెస్సులు వేసుకోవడం. ఆవిడకి మనకి దగ్గర ఏజ్ సేమ్, మీనా గారికి సేమ్ ఏజ్.
ఒక 1 year 2 years డిఫరెన్స్ ఉంటుంది ఆమెకి నాకు ఏజ్ లో, నాకన్నా కొంచెం పెద్ద. సో కొంచెం ఫేస్ కట్ కూడా కొంచెం అలాగే ఉంటుంది నాకు తెలియదు. నాకు నాకు చిన్నప్పుడు చాలా ఉండేవి పేర్లు. చిన్నప్పుడు చాలా మంది చెప్పేవారు. నేను చీరలు కట్టుకున్నప్పుడు ఒకలా లంగవాణి అయితే మా నాన్నగారు మీనాక్షి శేషాద్రి ఔరా అమ్మక చెల్లపాటు మా నాన్నగారు వాళ్ళ అలాంటి డ్రెస్లు కుట్టించేది మా అమ్మ నాకు. అట్లా లంగవాణిలు చాలా హీరోయిన్స్ తో పోల్చేవారు. ఇప్పుడు ఎందుకు అవన్నీ, కానీ మనం హీరోయిన్ అవ్వలేదు, బట్ అందరి పోలికలు ఒక్కొక్కసారి ఒక్కోలా కనిపించేవి, ఒక్కో డ్రెస్ ఒక్కోలా కనిపించేవి. మోడల్ గా కనిపించేవి. నేను ఇంట్లో మాత్రం మా చెల్లెళ్ళు అక్కలు వాళ్ళంతా బాగుండేదని అప్పుడు, ఇంకా మంచి పొజిషన్ లో చిన్నప్పుడు బాగుంటారు కదా. అంతే, చాలా ఇప్పుడే ముద్దు ముద్దుగా ఉంటారు మీరు. ఇప్పుడు ఇంకా పాడేయనమ్మా, నేను సరిగ్గా నా గురించి నేను కేర్ తీసుకొని ఈ బయట సమాజం కోసం నన్ను నేను కేరింగ్ అసలు నేను ఏమీ చేయను. ఫేషియల్స్ చేయించుకోను, ఎక్కడికి వెళ్ళను, పెద్ద ఎప్పుడో వన్స్ ఇన్ వైల్ వేరు అవసరమైనప్పుడు. సో ఫంక్షన్స్ ఎప్పుడైనా అది కూడా నాకు అవసరం లేదనిపిస్తుంది. నేను ఏది పెద్దగా వాడను, బ్యాక్ సింగిల్ చేయించుకోను, ఏం పెద్ద ఏం నేచురల్ బ్యూటీ నా గురించి నేను ఏమి పెట్టుకోను అసలు. ఏమైనా అవసరం అయితే షూటింగ్ లో కొంచెం మేకప్ వేసుకుంటాను. నాకు పింపుల్స్ వస్తాయి, ఆ పింపుల్స్ చిక్కుతాను, దానివల్ల మచ్చ అయితే దానికి మేకప్ వేయాల్సి వస్తుంది, లేకపోతే అది కూడా అవసరం లేదు. సో నేను నా గురించి పట్టించుకోవడం అని చాలా సంవత్సరాలు అయిపోయింది, ఎప్పుడో వదిలేసాను. నేను ప్రపంచం కోసం బతుకుతున్నట్టు అయిపోయింది, నా గురించి నేను బ్రతకట్లేదు, అలా అయిపోయింది. సో అప్పుడు ఇంకా అంటే చిన్నప్పుడు ఎంజాయ్ చేసేవాళ్ళు బాగా. ఇంకా ఎలా అయితే సర్టెన్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఎంజాయ్ చేసా బాగా. పండగ అంటే ఇప్పుడు మేము ఊరు వెళ్ళేవాళ్ళం అందరం, ఇప్పుడు కూడా వెళ్తుంటాం అప్పుడప్పుడు. తాతగారు ఊరు వెళ్తాం, ఎవరు లేరు అక్కడ, తాతయ్య అమ్మమ్మ అందరూ చనిపోయినారు, కానీ మేము వెళ్తాం. వెళ్ళి మా పిన్నులు వాళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ గుర్తుపడతారు కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళేటప్పుడు వెళ్తాను. తమ్ముడు మేము ఈసారి పండగకి వెళ్దాం అనుకున్నాను, కానీ బాంబేలో నాకు 17-18 తారీఖులో హరికథ పెట్టారు తెలుగు అసోసియేషన్, హరికథ చెప్పాలి అక్కడ. సో వాళ్ళు సంప్రదాయంగా చేస్తూ హరికథను పెట్టుకున్నప్పుడు నేను ఊరు వెళ్ళడం ఎందుకని ఊరు వెళ్ళకుండా అక్కడ వెళ్తున్నా. లేకపోతే 2 days మళ్ళీ బ్యాక్ రాలేం కదా, మళ్ళీ స్ట్రెయిన్ అయిపోతాను, అసలే హెల్త్ బాగాలేదు. సో అన్ని విధాలుగా కూడా ఇంకా ఈసారి వెళ్ళట్లే పండగకి, అంతే. సో మేడం, మీరు స్వీట్ మెమరీస్ అన్ని చిన్నప్పుడు చాలా చక్కగా చెప్పారు. అసలు ఎలా చెప్తున్నారంటే కళ్ళకు కట్టినట్లు చెప్తున్నారు. మీరు చేసే కోతి పనులు, అల్లరి చిల్లర పనులు ఇవన్నీ కూడా. సో సంక్రాంతి పండుగ అనగానే పల్లెటూళ్ళలో బాగా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే సంక్రాంతి సీజన్ అనగానే సంక్రాంతి సినిమాలు కూడా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. సో ఎక్కువగా సంక్రాంతి రాగానే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి, ఈ హీరో సినిమా ఖచ్చితంగా చూడాలి అని మీరు పర్టికులర్ గా ఏమన్నా ఉంటుందా? అంటే అలా ఏం లేదండి. అప్పుడు చిన్నప్పుడు సినిమా హీరోలు ఫేవరిజం అంత లేదు. నేను ఎక్కువ పాత సినిమాలు మా ఇంట్లో చూసి మా నాన్నగారు మా అమ్మగారితో చిన్నప్పుడు ఎక్కువ నరసింహరాజు గారు అని ఉండేవారు కదా, మా చిన్నప్పుడు విషయం చెప్తున్నా. ఇప్పుడైతే ఇప్పుడు వేరు. నరసింహరాజు గారు జగన్మోహిని ఇట్లాంటి చేశారు, ఆయన హీరో. ఆ సినిమాలు ఎక్కువ వచ్చేవి, రాజుల కథలు, జయమాలి గారు వీళ్ళంతా ఉండేవారు, దయ్యాలు. అప్పుడు మా తమ్ముడు నేను ఇద్దరం కంపల్సరీ అక్కడ కృష్ణ థియేటర్ అని ఉంటుంది, ఆ థియేటర్ లో వెళ్ళిపోయాను. సరస్వతి థియేటర్, కృష్ణ థియేటర్, విజయనగరం, కంపల్సరీ మా ఇద్దరు వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా శ్రీకాకుళం వెళ్తే తాతగారింట్లో కూడా అంతే. అక్కడ ఏమిటంటే సాయంత్రం పూట సినిమాకి వెళ్ళాలంటే జడల్లా ఇలా ఊతున్నట్టు ఉంటాయి, ఏవి పెద్ద మర్రి చెట్లు, పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, చీకటైతే అసలు ఏం కనబడదు మనకి. అక్కడ ఇసుక, మొత్తం ఇసుకలోంచి వెళ్ళాలి. కాబట్టి నైట్ సినిమాకి వెళ్ళాలంటే భయం. మధ్యాహ్నం సాయంత్రం ఫస్ట్ షో సెకండ్ షో అంటే కష్టం, కానీ సెకండ్ షోకి వెళ్ళేవాళ్ళం. భయంగా అందరి మధ్యలో దాక్కుని పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం, ఒక గుంపు వెళ్ళేవాళ్ళం. భయం అనమాట నాకు. హర్రర్ సినిమా చూడగానే అది ఆ ట్రాన్స్ లో మీరు అలా ఉండిపోయేవాళ్ళు. నాకు హర్రర్ అంటే ఇప్పటికీ భయం, కానీ చూస్తాను, కళ్ళు మూసుకొని చూస్తాను సినిమా. మీరే హడలెత్తిస్తారు. నాకు హర్రర్ చాలా భయం. నాకు భయం ఉన్నది ఒక భయం, దెయ్యం భయం నాకు చాలా ఎక్కువ. అంటే చీకటి అంటే భయం, దెయ్యం అంటే భయం. నేను అందరినీ భయపెడతానే ఉంటే మాటలతో వేరు, కానీ నాకు దెయ్యాలంటే నాకు భయం చిన్నప్పటి నుంచి. ఆ ఫోబియా, అది వీక్నెస్, అది పర్లేదు ఎవరికైనా ఫోబియా, అది ఫోబియా. కానీ ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయ్యాను. కానీ ఒకప్పుడైతే మా ఇంట్లో నన్ను చీకటి కరెంట్ పోయింది అనుకోండి, అమ్మో అని బయటకు వచ్చేసేదాన్ని. ఎవరో ఒకరి ఇంట్లో కూర్చొని కానీ అంతవరకు లోపలికి వెళ్ళను, మా ఇంట్లో ఎవరు లేక. చిన్నప్పుడు వేరేలేండి, అది భయం. తర్వాత ఎవరైనా చిన్నప్పుడు చనిపోయారు అని అది కూడా భయం, వాళ్ళు ఇక్కడే ఉంటారు, అవన్నీ భయం ఉంటాయి. అవన్నీ ఉన్నాయండి నాకు, ఇప్పటికే ఉన్నాయి, అవి ఎప్పుడు ఉంటాయి అందరికి. కానీ చిన్నప్పుడు సినిమాలు అంటే మాత్రం పాత సినిమాలు ఎక్కువగా. పాత సినిమాలు ఇప్పటికీ నాకు పాత సినిమాలు ఇష్టం, ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. నిజమే, ఆ సినిమాలు, అలాంటి సినిమాలు మళ్ళీ మనం చూడలేం. అవి నాకు చాలా ఇష్టమైన సినిమాలు. ఎన్టీఆర్ గారి సినిమాలు, ఏఎన్ఆర్ గారి సినిమాలు బాగా చూసేవాళ్ళం అప్పట్లో. కృష్ణ గారు అంటే అప్పుడు మేము చిన్నపిల్లలు, అప్పుడు పెద్ద హీరోలు వాళ్ళు, ఎప్పటికీ పెద్దవాళ్ళే వాళ్ళు. ఇప్పటికీ అప్పటికి సీనియర్స్, ఆల్వేస్ సీనియర్స్. సో చాలా మంచి సినిమాలు చూసాము. ఆ తర్వాత శోభన్ బాబు గారు అంటే బాగా ఇష్టం ఉండేది.
కృష్ణ గారు, ఇవన్నీ సినిమాలు చూసిన తర్వాత కొంచెం టీనేజ్కి వచ్చేసరికి చిరంజీవి గారు, అబ్బా బాలకృష్ణ గారు, ఇవన్నీ వచ్చాయి. ఇంకా నాగార్జున గారు. ఏ సినిమా అని లేదండి, సినిమానే కాదా అంతే, సినిమా చూసేయాలి అంటే చూసేయాలి. ఆ సినిమా దాని బాగుంది, గురించి టాక్ అవన్నీ నాకు తెలియదు. ఇంకా సినిమా చూసామా లేదా, సినిమాలో ఈ పాట బాగుంది అనుకో ఆ సినిమా చూసేయాలి. సినిమాలో ఈ పాట బాగా హిట్ అయిపోయిందని ఎవరైనా నాకు తెలిసిపోతే కదా వేసేవారు కదా అప్పట్లో. సో టీవీలో దూరదర్శన్లో చిత్రలహరి అని వచ్చేది. చిత్రలహరికి మా ఇంట్లో టీవీలు ఉండేవి ఎవరింట్లో. ఒక కమ్యూనిటీ హాల్ దగ్గర టీవీ పెడితే చైర్లు తీసుకెళ్లి ముందు వేసుకోవటం, మాకు ముందు కనిపించాలి సినిమా. ఎందుకంటే వెనకుంటే కనిపించదు కదా, పొట్టిగా ఉంటాం అప్పుడు చిన్నపిల్లలు. సో ముందెళ్ళి మేము కొట్టుకునే వాళ్ళం అక్కడ అందరం చిన్నపిల్లలు. నాది చేరు మేము చైర్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవడం. చిత్రలహరి అయిపోయిన తర్వాత మీ ఇంటికి వచ్చాడు మళ్ళీ చైర్, లేదా వీక్లీ సినిమాలు వచ్చేప్పుడు చూడడం. ఇవన్నీ చిన్నప్పుడు ఒక మంచి మెమరీస్ మాకు. సో సంక్రాంతి టైంలో కూడా అలాగే ఊర్లో తెరల పెట్టి వేయించడం, తెరల పెట్టి సినిమాలు వేయించడం, గుమ్మిగూడి అందరూ కూర్చొని చూడటం. అప్పుడేమో అందరం చూస్తుంటే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటదంటే, మనం తెర దగ్గర సినిమా దగ్గరికి వెళ్తే అబ్బాయిలు అందరూ మనల్ని చూడడానికి వస్తారు అక్కడ. అంతే, నిజం జరిగేది అదే. మనం సినిమాలు చూస్తుంటాం కదా, వీళ్ళు మనకి లైన్ వేయడానికి వస్తారు అనమాట. ఈ టీనేజ్ లో వచ్చేస్తారు ఆటోమేటిక్, అది కామన్, అది ఎక్కడైనా ఒప్పుకోవాలి. సో ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. అందరూ అక్కడే గుమ్మికూడతారు కదా, వీళ్ళు కూడా అక్కడికి వస్తారు. సో ఈ ప్లేస్ కి వీళ్ళు వస్తారు అని వాళ్ళు, ఇవన్నీ చాలా చిన్న చిన్న స్వీట్ మెమరీస్ అనమాట ఇవన్నీ. సో తర్వాత మాత్రం చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు వచ్చిన తర్వాత కూడా ఏ సినిమా కూడా చూడాలి అనిపించి డబ్బులు మా తాతయ్య అమ్మమ్మ కానీ మా అమ్మ నాన్న కానీ ఎవరు ఇచ్చారా, ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం, గుంపుగా కొంతమంది 4-5 మా బావ, మా చెల్లి, మా అక్కలు, కజిన్స్తో కలిసి సినిమాలకు వెళ్ళిపోవడం, చూడటం, వచ్చేయడం. చక్కగా అక్కడ సినిమాల్లో మళ్ళీ ఉడకపెట్టిన పల్లీలు, జీళ్ళు అంటే మీకు తెలుసా లేదు, ఒకటి ఉంటుంది సాగుతూ ఉంటాయి అనమాట. అవి చాలా కష్టంగా ఉంటాయి. చిన్నప్పుడు మన పళ్ళు గట్టిగా ఉంటాయి కాబట్టి అమ్మో అవి తినాలంటే కష్టం, పెద్దవాళ్ళు తినరు. అంటే తిండిపోతు నేను చిన్నప్పటి నుంచి బాగా తింటాను. నేను మాకు తిండి పుష్టి మంచిగా ఉండింది చిన్నప్పుడు బాగా. ఇప్పుడంటే కొంచెం తక్కువ, కానీ అప్పుడు బాగా. ఇప్పుడు అంటే హెల్త్ కాన్షియస్, అప్పుడు వేరు అంటే ఇప్పుడు వేరు. ఇప్పుడు మనం ఏజ్ తో పాటు అన్ని వస్తాయి అట్లా మెల్లమెల్లగా. సో మా చిన్నప్పుడు విషయాలు గుర్తొస్తే మాత్రం ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంటాను నేను. నాకు చాలా ఇష్టమైన రోజులు, ఎవరికైనా బాల్యం చాలా ఇష్టం. ఆ బాల్యం మళ్ళీ వెనక్కిస్తే అంతకన్నా ఇంకేం అదృష్టం లేదని అనుకుంటారు. నేను కూడా అంతే, నా బాల్యం నాకు వెనకిచ్చే దేవుడా అనిపిస్తుంది. అలా అడిగితే దేవుడిని అది ఒకటే అడుగుతా. ఎందుకంటే కల్మషం లేని వయసు, ఏమీ తెలియని వయసు, అమాయకత్వం, అందరినీ నమ్మటం, ఎవరేం చెప్పినా వినటం, ఇవన్నీ భయంగా బ్రతకటం, తల్లిదండ్రుల మీద భయం, గురువుల మీద భయం. ఓకే, సో బీజేపీ నాయకురాలుగా చేస్తున్నారా, లేదంటే సామాన్య మహిళగా సమాజం పట్ల మీకున్న గౌరవంతో ఈ కేసు ఇలా? అంటే సమాజం పట్ల గౌరవంతోనే మొదలు పెట్టానండి. బీజేపీ నాయకురాలను కూడా కాబట్టి చేస్తున్నాను. ఎందుకంటే బీజేపీ స్టాండ్ కూడా మన మనుషుల్ని ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బీజేపీ కూడా ముందుకు వస్తుంది ఇలాంటి హిందుత్వ విషయాలు. సో బీజేపీ నాయకురాలుగా ఉన్నప్పటికీ కూడా నేను, నాతో పాటుగా వచ్చిన లాయర్ గారు కూడా బీజేపీ లీడర్, ఆయన ఆంధ్రాలో స్పోక్స్ పర్సన్. సో లాయర్ కృష్ణకాంత్ గారు తర్వాత వచ్చారు. ఫస్ట్ నేను ఫార్వర్డ్ వెళ్ళాను, అందరు వీడియోలు చేశారు, వార్నింగ్లు ఇచ్చారు. నేను ఒక్కదాన్నే ఒక రోజంతా పట్టింది మాకు. వాడి లింక్లు అన్ని తీసి మొత్తం అంతా డ్రాఫ్ట్ చేసి జల్లెడ పట్టి ఎందులో ఏం మాట్లాడాడు అన్ని తీసి ఆ లింకులు పేస్ట్ చేయాలి. ఆ లింకులు అక్కడ పెట్టాలి, దేనికి వాడు వీడియోస్ కట్ చేయాలి, అవన్నీ పెట్టాలి. ఇంత పని అనమాట. అవన్నీ చేసేసరికి మాకు ఒక రోజంతా పట్టింది మా టీంకి. అందులో మిస్టర్ వేణుగోపాల్ పగడాలని ఆయన ఇప్పుడు అడ్వకేట్ చదువుతూ ఉన్న ఆయనకి బాగా నాలెడ్జ్ ఉంది. సో ఆయన మా సహాయం చేశాడు చాలా వరకు. ప్రసాద్ గారని ధర్మధ్వజం ఆయన, అలాగే కొంతమంది విహెచ్పి వాళ్ళ మొత్తం అన్ని కలిపి దాన్ని క్లియర్గా మేము పేస్ట్ చేసాం. వేణుగోపాల్ గారు మాకంతా చెప్పిన దాన్ని ఇచ్చేసిన దాన్ని ఆయన ఫేర్ చేసి నాకు లింక్ మొత్తం ఇస్తే, అది మనం ఇచ్చిన పేస్ట్ చేసిన దాన్ని అవన్నీ పెట్టినవి క్లియర్గా మనం పేపర్ వర్క్ చేసి ఇచ్చాం. పోలీసులు చూశాక పెట్టను అనడానికి లేకుండా ఇచ్చాం. ప్రతి దగ్గర ఏంటంటే స్కోప్ లేదు, ఎందుకు అంటే ఈ మనం ఇచ్చిన డ్రాఫ్ట్ని చూస్తే వాళ్ళు పెట్టాలి. ప్లస్ నేను ఏం చెప్పానంటే, నేను భారతీయురాలని, నేను భారతదేశంలో పుట్టాను, సీతామాత నాకు ఆదర్శం, నేను హిందువుని, నా తల్లిని అంటే నేను ఊరుకోను. ఇంకొకటి, వాడు అంత కన్ఫామ్గా చెప్తున్నాడు, వాడు ఏ విధంగా మాట్లాడానో అది పక్కన పెట్టండి, అయ్యింది అని కన్ఫర్మ్ చేస్తున్నాడు వాడు. ఒకటి అత్యాచారం అయింది సీతా మీద అని నువ్వు కన్ఫర్మ్ చేస్తున్నావు, ఎలా చేస్తావు? ద్రౌపది మీద అయిందంటే ఎలా అయింది, నువ్వు చూసావా అప్పుడేమన్నా? సో నువ్వు ఎలా కన్ఫర్మ్ చేస్తావు? కంక్లూడ్ చేసేస్తున్నాడు, అంటే వాడు ఇచ్చేస్తున్నాడు, డిక్లేర్ చేసేసి స్టేట్మెంట్ చేసేస్తున్నాడు. అంటే వాడే దీనికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం ఇక్కడతో అనుకుని ఏదో చెప్పేసి ఉంటాడు, కానీ అది అప్పుడే రాజింది, అప్పుడే రైజ్ అయింది. అలాంటి మాటలు అంటే అలాంటి కామెంట్స్ చేయకూడదు. ఆ కామెంట్స్ చేసిన తర్వాత నేను వెంటనే దాన్ని అక్కడ పెట్టిన తర్వాత నేను చెప్పాను, నేను భారతీయులు తిడుతున్నాడు, భారతీయులు చేతగాని వాళ్ళు అంటున్నాడు,
హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా ఉండండి, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులు, అంతే అంతే కదా. నువ్వు ఎవరిని తిట్టినా ఏం చేసినా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ భారతీయులందరూ చేతగాని వాళ్ళు, చవటలు, దద్దమ్మలు, నపుంసకులు, ఇది వాడికి కామెంట్స్. భారతదేశం ఏ విధంగానూ వాడికి మొత్తం ఫ్లాగ్స్ ఉంటాయి వాడి దగ్గర, చూడండి వాడి ప్రొఫైల్లో భారతదేశం ఫ్లాగ్ తీసేసాడు. దౌర్భాగ్యం అది నిజంగా. వాడు దరిద్రుడు కాకపోతే ఆ దరిద్రుడిని మనం ఎంతకాలం ఎంకరేజ్ చేసాము. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలే వాడికి సబ్స్క్రైబర్స్. అదే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉన్నా తెలుగు వాళ్ళే సబ్స్క్రైబర్స్ వాడికి. తెలుగు కాకుండా ఇంకే భాష మాట్లాడుతున్నాడు వాడు, తెలుగు తప్ప ఇంగ్లీష్ మాట్లాడట్లేగా. సో వాడి సబ్స్క్రైబర్స్ అందరూ మనమే. సో మనమే వాడికి కోట్లు డబ్బులు వస్తున్నాయి వాడికి మన వల్ల. కరెక్ట్ పాయింట్. సో తింటూ మన తిండే తింటూ మనతోనే ఉంటూ మన మాటలే మాట్లాడుతూ మన భాషతోనే వాడు డబ్బులు సంపాదిస్తూ మన పౌరసత్వాన్ని యూజ్ చేసుకొని ప్రతి దేశానికి తిరిగి మనల్నే వాడు తిడుతూ నపుంసకులు, భారతీయులందరూ వేస్ట్ గాళ్ళంటే, నేను భారతీయులు నికార్సైన భారతీయులు పట్టుకుంటే ఎట్లా ఉంటుందో చూపిస్తాను రా అని ఇదే మాటలు చెప్పాను. కేసు అయింది. నా కేసే ఫస్ట్ కేసు వాడికి. అన్ని ఎవరు అవును లేదండి, అన్ని వేరే రాష్ట్రాల్లో, వేరే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇచ్చారు, ప్లస్ వేరే జిల్లాల్లో అన్నిట్లో పెట్టారు, కానీ ఎక్కడ కాలేదు కేసులు. ఏది జరిగినా ఈ కేసు కిందకి వచ్చేస్తాయి, అన్ని ఇక్కడికి కలిపేస్తారు. ఎక్కడ కేసు జరిగినా ఇందులో కలిపేస్తారు. మొత్తం ఎన్ని కంప్లైంట్స్ వస్తే అంత ఎక్కువ బలం వస్తుంది ఇంకా కేసుకి. ఎందుకంటే ఇంత ఎక్కువ వీళ్ళందరూ ఏంటంటే ఒక బఫూన్ గాడ్లే ఎందుకులే పట్టించుకోవడానికి వదిలేస్తున్నారు. నో, చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి. అది చిన్న పామైనా పెద్ద కర్రతోనే కొట్టాలి. ఇది నా సిద్ధాంతం. వాడు నీతో యస్మిన్ యథా వర్తయో మనుష్య తస్మిన్ సదా వర్తవ్యం సధర్మ, ఇది నేను చదువుకున్నా. రైట్. అయితే మీరు ఇంత పగడ్బందీగా ఖచ్చితంగా నా ధర్మం గురించి మాట్లాడిన వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదు, అపేక్షించినని మీరు చెప్తున్నారు. ఇదే అన్వేష్కి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళు భారతీయులు కాదండి. అలా సపోర్ట్ చేసిన వాళ్ళందరూ భారతీయులు అయితే సపోర్ట్ చేయరు. లేదు అంటే కొంతమంది ఏంటంటే, ఇప్పుడు ఒక మాట చెప్తానండి, పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడు ఉంటాయి. ఒకటి దైవత్వానికి, ఒకటి రాక్షస, అంతే కదా. రాక్షస తత్వం, ఒకటి దైవతత్వం. సో ఈ రాక్షస తత్వం దైవతత్వం ఇప్పుడే కాదు, అనాదిగా ఉన్నాయి. మనకు అన్ని తెలుసు, మనలోనే 2 ఉంటాయి కూడా. ఒక్కొక్కసారి మనం రాక్షసులుగా మారుతాం, ఒక్కొక్కసారికి దైవాంశ సంబూతుల్లా కనిపిస్తాం పక్క వాళ్ళకి, అంతేనే కదా. మనలో కూడా ఉంటాయి అవి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే, ఈ రాక్షస ప్రవృత్తి అనేది ఇలాంటి వాళ్ళని, ఇలాంటి చెత్త వేధవాళ్ళకు ఉంటుంది రాక్షస ప్రవృత్తి. వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఆ గ్రూప్లోనే ఉంటారు. వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఆ గ్రూప్లోనే ఉంటారు. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ మనం మాట్లాడినా వృధా, వాళ్ళు అటే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకొకటి చెప్తా, ఎలివేట్ అవ్వాలని కొంతమంది బయటకు వస్తారు. వాళ్ళకి పేరు రావాలి అని ఏదో ఒక మాట్లాడితే అందరూ మనం తిడతారు కదా, తిడితే ఎక్కువ కామెంట్లు, ఎక్కువ ఏదైతే రీచ్ పెరుగుతుంది, కొంతమంది ఏదో అంటారు, ఇవన్నీ అవుతాయి అని కొంతమంది అదో బ్యాచ్ తయారైంది ఈ మధ్య. పబ్లిసిటీ బ్యాచ్, అదంతా పబ్లిసిటీ కోసం వస్తారు. సో ఆ పబ్లిసిటీ బ్యాచ్ని వాళ్ళు రేపొద్దున మళ్ళీ, నిన్న ఎవరో ఒక ఆవిడ అంటుంది, మొన్న నేను ఫస్ట్ నేనే మాట్లాడాను, ఆవిడట సోషల్ యాక్టివిస్ట్, ఆవిడ కూడా చేసిందంట, ఆవిడ లెఫ్టిస్ట్ ఏవో, ఆవిడ నల్లలేదు అసలు పాప. మా అమ్మాయి లిడియా లక్ష్మి అని, తను మామూలుగా నా దగ్గర హరికథ నేర్చుకుంటుందను. తను తెలుసు కదా, ఉక్రెయిన్ అమ్మాయి మాట్లాడుతుంది. సో మా గురువు గారు కంప్లైంట్ నేను కూడా ఇచ్చానని చెప్పి మన స్టేట్మెంట్ ఇచ్చారు. ఫారినర్, తన నా స్టూడెంట్. సో తను ఏంటంటే, నా గురువు గారికి నేను గురుదక్షిణగా వాడిని తీసుకొస్తాను అని శపథం పట్టింది. ఎందుకు? కరాటే కళ్యాణి అని ఆమెకి తెలియదు, మామూలుగా కళ్యాణి అనే తెలుసు. నేను కరాటే కళ్యాణి అంటే ఆవిడకి అర్థం కాదు. ఫస్ట్ ఆవిడకి ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాలి. సరే, వాళ్ళకి కళ్యాణి మేడం అని తెలుసు. సో ఏది ఏమైనా కూడా ఆ అమ్మాయి వాళ్ళందరూ కూడా అంత గట్టిగా ఎందుకున్నారు? ఆ అమ్మాయి ఒక్కొక్క పద్యం కానీ గద్యం కానీ చెప్తే మన ముక్కును వేలేసుకోవాలి. ఆ అమ్మాయికి తెలుగు రాదు. ఆ అమ్మాయి జయ జయ మహావీర మహాధీర ధౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మహాత్మ్య దశవదన దమిత దైవత పరిషద వ్యర్థిత దాసరది బావ దినకర కుల కమల దివాకర దివిషధిపతి రణ సహచరణ చతుర దశరథ చరమరణ విమోచన కోసల సుతా కుమార భావ కంచుకిత కారణాకార కౌమార కేళి గోపాకిత కౌశికాధ్వర రణాధ్వర ధుర్య భవ్య దివ్యాస్త్ర బృంద వందిత, ఇలా పాడేస్తుంది అమ్మాయి. నేనే కొంచెం కష్టపడుతున్నాను, ఆమె చక్కగా పాడుతుంది. ఇవన్నీ నేను ఒకరోజు కూర్చోబెడతాను అమ్మాయిని, చూడండి అమ్మాయి ఎలా పద్యాలు, కీర్తనలు, రఘువీర గద్యం అంటారు, ఇది పెద్ద పెద్ద మహానుభావులే తడపడతారు. ఆ పిల్ల పాడుతుందండి, ఆమె పాడుతుంది.
అలాంటి వాళ్ళు ఫారినర్స్ మన హిందుత్వాన్ని ఆపాదించుకొని గౌరవిస్తూ దాన్ని అడాప్ట్ చేసుకొని ఆమె ఇండియన్నే పెళ్లి చేసుకుంది. సో ఆమెకి శంకరాచార్య పీఠాలపైన కావాలని ఆమె రీసెర్చ్ చేస్తున్నారు. అక్కడ శృంగేరి శారదా పీఠానికి అనుసంధానమే వాళ్ళకి ఇష్టం. శంకరాచార్యులు అంటే ఆమెకు చాలా భక్తి. ఇలాంటి వాళ్ళని మనందరం గౌరవించుకోవాలి. అలాంటి అమ్మాయి ఆ రోజు మనం మాట్లాడి నిన్ను వదలన్నాను ఎందుకంటే ఆమె హిందుత్వాన్ని అన్నావు కాబట్టి, లేకపోతే ఆమెకేం పని, ఆమెనేమో మాట్లాడాడు, ఆమెను ఎవరెవరిని అంటున్నాడు. మొన్న ఆవిడ అంటుంది ఈవిడికేం పని, ఈవిడికి అన్నిటికీ వచ్చింది, ముందు నేనే గట్టిగా మాట్లాడాని. ఒక కృష్ణకుమార్ అని ఎవరో ఆవిడుంది, ఆవిడ అంటుంది కళ్యాణి అప్పుడెక్కడికి వెళ్ళింది, వాడు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడుంటే మాట్లాడించుగాక, నేను వాడు ఎవడో కూడా మొన్నటి వరకు అసలు ఆడు వీడియోలు కూడా చూడలేదు, ఎందుకు చూడాలి, నాకు అవసరం లేదు, అంత టైము లేదు. రైట్. అయితే ఇప్పుడు అది కాకుండా ఈ మధ్యకాలంలో శివాజీ మనం మాట్లాడిన మాటలు కానీ, తర్వాత అనసూయ మీద మీరు ఫైర్ అయ్యే విధానం కానీ, ఇవేంటంటే శివాజీ గారు చేసిన కామెంట్స్ మీద మీరు ఫైర్ అయ్యారు. ఫైర్ అయినట్టు అయ్యి మళ్ళీ తర్వాత సపోర్ట్ తీసుకున్నట్టుగా అనిపించింది. ఎవరికి? శివాజీ గారికి. ఆయన మీద ఫైర్ అవ్వలేదు, మీరు ఫైర్ అవ్వలేదు అంటే ఆయనని సమర్థిస్తున్నట్టుగా. ఆయనకి ఇప్పటికీ నేను ఆయనకే సపోర్ట్ చేస్తాను స్టార్టింగ్ నుంచి. మీరు చూడలేదేమో, నేను ఆయన మీద ఫైర్ అవ్వలేదండి. 2 మాటలు తప్పు మాట్లాడారు తప్ప ఆయన కరెక్టే మాట్లాడాడని అదే మాట చెప్పాను. ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నాను నేను. ఆయన సారీ చెప్పేశారు కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేశారు. ఆయన క్షమించండి అని అందరి ముందు అడిగారు. మహిళా కమిషన్ కూడా పిలిచి అడిగితే కూడా అడిగారు. సో శివాజీ గారు నేను ఎప్పుడు ఫైర్ అవ్వలేదు. శివాజీ గారు నేను ఏమి అన్నా అంటే ఆయన చెప్పింది 100% 200% 200% రైట్. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నా, అదే స్టాండ్ లో ఉన్నాను. నేనేం మాట మార్చను. ఆ రోజు ఎలా ఉన్నాను ఈ రోజు అదే చెప్తున్నాను నేను. సో ఆయన 2 మాటలు తప్ప ఆయన తప్పు చెప్పే విధానం బాలేదేమో ఆ 2 మాటలు. ఆయనకి ఆ టైంలో చెప్పడం ఆ రోజు ఆయనకి అర్థం కాక ఏదో తొందరలో ఏదో ఈజీగా తీసుకుని అన్నారు. అది కొంచెం ఇదైంది. దానికి తగుదనమ్మా అని కొంతమంది అనసూయ గారు చిన్మయ్య గారు వచ్చి దూకారు, దానిలో దూకారు. అసలు వాళ్ళ పేరు కూడా పెట్టలేదైనా ఆయన పిలవలేదు. ఇప్పుడు ఆవిడ మళ్ళీ నాకు అక్కడ నేను ఏదో ఇలాగే డిబేట్లో పిలుస్తారు, మేము వచ్చి మాట్లాడతాం, నేను ఇలాగ ఫైర్ అవుతాను. ఫైర్ అయినాక కేసులు అనుకుంటే వాళ్ళు వస్తారు. ఈ డిబేట్లు పెట్టించిన వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. మళ్ళీ మధ్యలో నేను కేసుల చుట్టూ తిరగాలి. సో నేను అందుకే తగ్గించుకుంటున్నాను, ఎందుకంటే తర్వాత మీరు రారు ఎవరు. ఓకే, రైట్. సో ఇదంతా ఒక విషయం అయితే, మీరు మామూలుగా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నన్ను అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉన్నారు, నన్ను ఎలా కిందికి లాగుదామని చూసే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పన్నారు. కొంతమంది ఉత్తిన పర్సనల్ లైఫ్లోకి దూరిపోయి మిమ్మల్ని కామెంట్ చేసి బయటికి లాగేద్దాం అంటే, ఇందాక అనసూయ గారి గురించి చెప్పినప్పుడు కూడా మీరు చెప్పారు. సో అలా ఒక వ్యక్తి మీకు తారసపడింది. అంటే పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. అవును, అంటే పేరు పలకడం కూడా ఇష్టం లేదు. ఎస్, రైట్. సో ఆవిడ మీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. తర్వాత ఆవిడ కూడా ఒక కేసులో ఇరుక్కుంది, పెద్ద జైలుకి వెళ్ళి కూడా వచ్చారు. సో అప్పుడు కూడా మీరు రియాక్ట్ అయ్యారు. అసలు ఏంటండి ఈ స్టోరీ? అసలు యాక్చువల్గా అది చిలికి గాలివాన్ అవుతుంది అంటారు చూసారు, చిన్న చిన్న విషయాలకి. అట్లనే సేమ్ ఇప్పుడు అనసూయ విషయంలో అయినట్టే అక్కడ కూడా మా ఎలక్షన్స్ లో స్టార్టింగ్ లో 6 years కిందట సంథింగ్ మాకు ఒక చిన్న ఆపోజిట్ పర్సన్స్ ఉంటాయి కదా, అంతవరకే అది ఎలక్షన్ వరకు. తర్వాత మళ్ళీ కలుసుకునే వాళ్ళం, హాయ్ హలో అనుకున్నాం, అయిపోయింది. బాగానే ఉండేవాళ్ళ మీతో ఫ్రెండ్? ఇప్పుడు మంచిగా అట్లేం గొడవలు లేవండి. కాకపోతే కర్మ అలా వస్తుంది మనకి. ఇప్పుడు రైవలరీ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు మరి మొహాలు చూసుకోకుండా అయిపోతారు కదా, అట్లా అయిపోయింది. కానీ మేము అక్క అని మాట్లాడేవాళ్ళు, మంచిగా ఉండేవాళ్ళు. సో అప్పుడు ఆ గొడవల్లో కొన్ని అయ్యాయి. ఇప్పుడు అవన్నీ చెప్తే పెద్ద చాట పడతాం. సో అదంతా పెద్దది కాబట్టి అవసరం లేదు. సో నా మీద, నరేష్ గారి మీద కొన్ని కేసులు అని అవన్నీ ఆవిడ తిరిగింది. అవన్నీ కూడా మా దగ్గర కూడా ఉన్నాయి చాలా వరకు. సో అప్పుడు నేను నన్ను ఏదో ఒక దీనిలో ప్రాబ్లం ఉంటే నేను అక్కడికి వెళ్తే, పిలిస్తే అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ ఏదో కార్డ్స్ ఆడుతున్నప్పుడు వెళ్తే దాని గురించి నన్ను కావాలనే చేశారు. అదంతా ప్రీ ప్లాన్. నాకు తెలియదు ఆ విషయం. లేకపోతే నేను ఎందుకు వెళ్ళి అసలు నేను ఆ టైంలో ఆడట్లేదు. ఇంకొకటి ఏంటంటే పోలీసులు ఎట్లా పెడతారంటే కార్డ్స్ అంటే 3 cards అని పెడతారు. 13 cards ఆడితే నేను 13 తప్ప నాకు ఏం రాదు కూడా ఓపెన్. 13 cards ఆడితే స్కిల్ గేమ్ అంటారు. మీరు కావాలంటే నెట్లో కొట్టండి, స్కిల్ గేమ్ 13 cards. దాని మీద కేసు అవ్వదు. 3 cards నాకు 3 cards రాదు. సో అలాగే బుక్ చేస్తారు కేసు. ఎవరికైనా బుక్ చేస్తే అది తప్పు. 3 cards జరిగిందా లేదా అనేది సెకండరీ. కానీ 13 cards అని పెడితే కేసు అవ్వదు అసలు. ఆ గ్రౌండ్సే లేవు. సో 3 cards ఆడతారని పెడతారు అందరిపైన, ఎవరి మీదైనా. సో నేను దాని మీద ఫైట్ చేయాలి. యాక్చువల్ 13 cards ఎందుకు పెట్టలేదని అడుగుదాం అనుకున్నా. సో నేను ఆడలేదు కూడా. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా నేను అదే చేతిలో కార్డ్స్ లేవు, నేను ఆడలేదు. ఆ ప్లేస్లో ఉన్నాను, అదో లాయర్ గారి ఇల్లు. సో సర్లేండి, అదంతా పెద్ద స్టోరీ. సో నేను వెళ్తే మీరు కూడా ఆడుతున్నారు, మీరు ఇక్కడే ఉన్నారు, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సర్లేండి, ఇప్పుడు ఏం చేయమని నేను అక్కడ పారిపోలే. చాలా మంది ట్యాంకుల్లో వాటిలో వీటిలో దాక్కున్న వాళ్ళు ఉన్నారు ఆ రోజు. అంటే తర్వాత తెలిసింది మనకు అవన్నీ అవసరం లేదు, మనం తప్పేం చేయలేదు, మనం ఎందుకు భయపడాలి అనుకుని నేను నిలబడే ఉన్నా.
సో ఒక విధంగా కార్డ్స్ ఆడే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి ఉంది. మా ఇంట్లో ఆడుకుంటాం మేము సరదాగా చిన్నప్పుడు. మా ఊర్లో పండగలంటే ఈ పండగకి మీ సంక్రాంతిలో కూడా ఆడతాం. సంక్రాంతి అన్ని పండగలకి మాకు పర్మిషన్ ఇచ్చేవారు ఇంట్లో. ఏంటి చిన్న చిన్న ఏదో బొమ్మలు 2 పెట్టుకోవడం 3 పెట్టుకోవడం ఏదో సరదా, సీతారాముడు అవన్నీ ఆడతారండి. అన్ని ఆడతారు. అంటే మా ఊళ్ళలో అన్నిట్లోని అందే కామన్. అది మా ఊర్లో ప్రతి ఇంట్లో ఆడతారు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూస్తే ఉంటది. పండగ అంటే ఆడుకుంటారు. ఆ చిన్నప్పటి నుంచి అలవాటు ఉండడం కొంచెం సరదా ఉండింది. ఆ సరదా ఇక్కడ ఎవరో ఏదో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఆడేవాళ్ళు ఉంటారు, అలా పిలిచారు. నాకేం అది పెద్ద ఇది కాదు. అది అలా అవ్వడం మంచిది. నేను మానేశాను పూర్తిగా. అంటే అది ఒక మంచి పని. ఏదైనా ఒకటి ఏమో మనం చేయకూడదని ఆ వేళ నేను డిసైడ్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ నేను ఆడడం కూడా మానేసి మర్చిపోయాను కూడా ఇప్పుడు. అంటే ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చారు కాబట్టి నేను మానేశాను. అది కూడా ఏదైనా జరగాలి. ఆ టైంలో అక్కడ నేను అది అవ్వడం వల్ల నా గురించి చాలా చాలా ఇంటర్వ్యూస్లో ఎక్కడ ప్యాకెట్లో దొరికింది అట్లా మాట్లాడారు వాళ్ళు. బాధపడ్డాను. దాన్ని వేరే రకంగా కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏమండి ఏమైనా అలాగే కానీ ఏదైనా తప్పులు చేస్తే ఇండస్ట్రీలో ఇంత 25 yearsగా మచ్చ లేకుండా ఎందుకుంటా చెప్పండి. నేనే పిచ్చి పనులు చేస్తూ ఉన్నట్టయితే ఇండస్ట్రీలో ఇంతకాలం నుంచి నన్ను అనేవాళ్ళకి నేను ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పక్కర్లే, ప్రతి ఒక్కరికి చెప్పక్కర్లే. నా లైఫ్లో ఉన్న కష్టం అంటే నాకే తెలుసు, మీ లైఫ్లో ఉన్న కష్టం మీకు తెలుసు. ప్రతి ఒక్కరికి అది నేను సమాధానం చెప్పక్కర్లే. కానీ నాకు తెలుసు నేను నిజంగా చేసుంటే ఇంతకాలంలో ఇన్ని ఇష్యూస్లో నేను బయటకు వచ్చినప్పుడు నా ఇష్యూస్ రావాలిగా బయటికి, నేను చేసినవి రావాలిగా, నేను ఈ తప్పులు చేసాను నేను రావాలిగా, లేకపోతే ఇలాంటివి మోసాపు ఇలా చేసావు అలా రావాలిగా. మరి ఎందుకు రావట్లేదు అంటారు? నేను చేస్తే రావా చెప్పండి. వాళ్ళ మీద ఏమైనా నిందలేసినా కూడా ఇప్పటికి ఎప్పుడో రావాలిగా. అనుకునే వాళ్ళు ఇండస్ట్రీ అంటే అందరినీ అనుకుంటారు. నేను ఇండస్ట్రీలో లేను ఇప్పుడు, వేరే విషయం. కానీ ఇండస్ట్రీని అంత దరిద్రంగా కూడా చూడక్కర్లేదు. అందరూ అలా ఉండరు. ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ చెయ్యని వాళ్ళు కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇండస్ట్రీ అంటే ఒక మార్కేశారు. ఏంటంటే అంత ఇదిగా ఉంది ఇండస్ట్రీ. ఎక్కడుంది? అలా లేదు. మీరు అనవసరంగా అందరిని అదే దృష్టితో చూడొద్దు. ప్రతి దగ్గర ఉంది. ఒక్క ఇండస్ట్రీ కాదు. మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లేదా, పోనీ ఎక్కడ లేదు. తాపీ మేస్త్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర ఉందిగా. ఓకే, రైట్. సో ఇప్పుడు వరకు ఫైర్ విల్ బి ఫైర్ అని చెప్పన్నారు. ఇప్పుడేమో మళ్ళీ కాస్త ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. అలాగే చిన్నప్పుడు విషయాల గురించి చెప్పమన్నప్పుడు కాస్త నవ్వుతూ చెప్పారు. అయితే మీ మీద ఇంకొక అభాండం కూడా వేశారు. మరి అది దాన్ని అనుకోవచ్చో లేదంటే గాసిప్స్ అనుకోవచ్చో మనకు తెలీదు. చిన్నపిల్లల విషయంలో కూడా అప్పుడు ఆల్రెడీ అది క్లియర్ అయింది కదా. ఏమండి ఒక మాట, నేను ఒక బాబుని అడాప్ట్ చేసుకున్నాను. అది లీగల్ గానే తర్వాత చేశాను. సో చిన్నపిల్లల్ని ఎవరిని అడాప్ట్ చేసుకోవాలన్నా 1 year వరకు మీరు చేసుకోకూడదు చిన్నప్పుడు. అది ఓన్లీ ఫ్యామిలీలోనే అయితేనే కొంత ఉంటాయి, కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఫ్యామిలీకి ఇస్తే బయట వాళ్ళకి ఇవ్వాలంటే 1 year దాకా ఇవ్వద్దు. సో నేను చిన్నపిల్లల్ని అదే మాట్లాడతారండి అలా పిచ్చి పిచ్చిగా వీళ్ళు. తెలిసి తెలియని నాలెడ్జ్ లేకుండా మాట్లాడడం. నేను ఎవరికో లైఫ్ ఇవ్వాలనుకుంటే దాన్ని చెడగొట్టారు. ఒక అమ్మాయి నా దగ్గర మంచిగా పెరిగేది ఇప్పటికి. సో చెడగొట్టేశారు వీళ్ళు. పోనీ నాకు ఆడపిల్ల అంటే ఇష్టం అండి. నాకేవో కొన్ని కోరికలు ఉన్నాయి. అమ్మాయికి మంచి శాస్త్రీయ సంగీతం, నృత్యం నేర్పాలి. నాకు పిల్లలు లేరు, నేను డైవోర్సీ. సో నేను మళ్ళీ పెళ్లి చేసుకొని పిల్లల కంటే ఎప్పుడు పెరుగుతారు, ఎప్పుడు ఇది అవుతారని నాకు ఫీలింగ్ ఒకటి ఉంది. నాకు ఇంట్రెస్ట్ ఉంది. నాకున్న తీరని కోరిక కూడా ఉంది. సీమంతం చూసుకోలేకపోయినా నేను ఫీలింగ్ నాకు ఎప్పటికీ. సో అది నాకు ఈ జన్మలో అవ్వలేదు, వదిలేద్దాం, అది పక్కన పడేద్దాం. సో ఇప్పుడు అంటే ఇప్పుడు అవ్వదా అని కాదు, ఇప్పుడు మేబీ చేసుకుంటే అవ్వచ్చేమో. కానీ నాకు అంత ఓపిక ఉందా లేదని భయం. ఇప్పుడు ఎట్లా పుడతారో పిల్లలు పుడితే, ఒకవేళ తేడాగా పుడితే మళ్ళీ వాళ్ళ కోసం బాధపడాలి కదా. కొంతమంది కొంచెం సరిగ్గా పుట్టారు కదా, ఇప్పుడు లేట్ టైంలో కంటే అని అన్మెచ్యూర్గా పుడతారు. ప్లస్ డాక్టర్స్ కూడా ఇది సజెషన్ చేయరు. సో నేను అది ఆలోచించి నేను అదొక ఫీలింగ్ ఉండిపోయింది. నేను ఎప్పుడైనా అనుకునేదాన్ని ఒకటి ఏదన్నా సరే ఒక ఫోటోషూట్ అయినా చేసుకొని ఫోటో పెట్టుకోవాలి మైండ్ లో. నాకు అది గుర్తొస్తే సో అయితే ఆ అమ్మాయి చిన్న పాపని నేను చూసి చాలా పొంగిపోయాను. తెలిసి వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఉన్నారు, కానీ వీళ్ళు ఎవరికి తెలియదు ఆ విషయం. సో నేను కొంతమంది హిందుత్వ సంస్థల పైన ఫైట్ చేశాను. వాళ్ళు పెద్ద సంస్థలు, మేమే మొత్తం హిందుత్వాన్ని నడిపిస్తున్నాం అని చూపించే సంస్థలు ఉన్నాయి ఒక 2-3. వాళ్ళ పేర్లు కూడా దీని మళ్ళీ ఇక్కడ. సో ఎందుకంటే వేస్ట్. సో వాళ్ళందరూ కలిసి నా మీద ఎప్పటి నుంచో చూస్తున్నారు ఎప్పుడు దొరుకుతుందా అని. నేను వాళ్ళ మీద పెద్ద కేసులు వేయించాను. కొంచెం గట్టి ఫైట్ చేశాను. మొత్తం విత్ ప్రూఫ్స్తో చూపించాను. దానికి వీడియోలు చేశాను. చాలా పెద్దవైంది. అంటే హిందువులు మోసం చేసిన ఒప్పుకోలేదు నేను. హిందువులు మోసం చేశాను. వాళ్ళు వెనకుండి కొంతమందితో మా బాబు గురించి
ఈ పాపని నేను ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న వచ్చేవారు, వీళ్ళు ఎవరు కనిపించరు, మా ఇంట్లో ఎవరు వస్తున్నారు ఎలా తెలుస్తుంది, అమ్మాయి వాళ్ళ నాన్న అమ్మ నాన్న వచ్చేవారు, కూర్చున్నారు, మాట్లాడేవారు, సరే ఎక్కడ లేకపోతే నేను తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళేదని ఇవన్నీ అయ్యేవి. ఆ పాప నాకు అలవాటు అయితే అమ్మ అని పిలుస్తుంది. సడన్ గా 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వస్తే వాళ్ళ అమ్మ అని వాళ్ళని పిలిచి నన్ను ఎట్లా పిలుస్తుంది? కాబట్టి తెలియకుండా ఉన్నప్పుడే చిన్నప్పుడే 3 months 2 months ఉన్నప్పుడు ఆ పాపకు నేను ఓంకారం నేర్పించుకోవడం, గాయత్రి మంత్రం వినిపించడం, హరే కృష్ణ హరే రామ్ పాడడం, పడుకోవాలంటే జో అచ్యుతానంద పాడడం, ఇలాంటి ఇదే విధంగా చూసి అమ్మాయి అయితే చిన్నప్పుడు మీరు నమ్మిన 2 నెలలకి నాది వీడియోలో నేను మీకు కావాలంటే ఇస్తాను. అమ్మాయి క్లియర్ గా ఓంకారం ఈజీగా, అసలు ఆ వయసు పిల్లలు పలకరు, మనం చెప్తే పలికేది. నేను సంగీతంలో ఎలాగ అని ఎలా అనమంటే అలా అనేది, సాపాసా అని అంటే అమ్మాయి పాడేది, అని అరిచేది, ఉన్నాయి నా దగ్గర క్లియర్ గా ఉన్నాయి ఎవిడెన్సెస్. సో ఆ పాప నేను నా ఇన్స్టాలో కూడా పెట్టాను నాకు అప్పుడు. సో ఇవన్నీ చూసారు, ఆ పాపతో రోజు వీడియోలు చేశాను, సరదా నాకు మైండ్కి రిలాక్సేషన్ అండి, ఆ రిలాక్సేషన్ నాకు ఒక ఒంటరి జీవితంలో ఏదో ఒక చిన్నది ఉంటే వెతుక్కుంటాం ఆనందం, అలా ఆనందం వెతుక్కున్నాను. మా నాన్నగారు చనిపోయారు అప్పుడే అదే టైంలో. సో బాగా డిప్రెషన్గా అయిపోయాను. డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటప్పుడు ఆ పాపను ఎత్తుకొని నేను ఆడుకునేదాన్ని. వీళ్ళంతా కలిసి నా మీద నిందలేసేసారు బాగా. అంతేలేండి, కొన్ని తట్టుకోవాలి కొన్ని. సో అది ఆ టైంలో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారని వీళ్ళకి తెలియక నా మీద సడన్ గా పంపించేశారు అన్నమాట రైడ్ లాగా. సో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి నేను తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి వాళ్ళ మెడికల్ సర్టిఫికేట్, అమ్మాయి చూసుకోలేదు, 3 ఆడపిల్లలు, సర్టిఫికేట్స్ కూడా తీసుకొచ్చి చూపించి పెట్టి, కలెక్టర్ గారు ఎలా చెప్తారు అసలు నా మీద? ఆమెకి మేము ఇవి ఇచ్చామండి, మేము నోటీస్, మా ఇంటికి ఒక్కరు రాలేదు, నోటీస్ ఇంటికి అంటించలేదు, మా ఇంటికి రైడ్ పంపించారు. ఎలా పంపిస్తారు వితౌట్ నోటీస్? మా ఇంటికి ఎలా వస్తారు సెర్చ్ వారెంట్ తీసుకొని మీరు? సో వచ్చారు. కలెక్టర్ గారు 2 సార్లు మేము నోటీస్ ఇచ్చాం, ఆమెను అరెస్ట్ చేస్తారు. ఎట్లా అరెస్ట్ చేస్తారు అంటే దొరికిపోయాను నేనని ఫిక్స్ అయిపోయారు వీళ్ళందరూ కలిసి. అప్పుడు అబ్బాయిని ఎవరినో నేను రోడ్డు మీద కొట్టినప్పుడు ఆ అబ్బాయి వీళ్ళంతా కలిసి నా మీద ఒక గుంపు కూడి ప్లాన్ చేశారు. భగవంతుడు అనేవాడు మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు వెన్నంటుంటాడు. సో వీళ్ళకి తెలియని విషయం నా దగ్గర వాళ్ళ అమ్మ నాన్న ఉండడం, నేను తెచ్చేసుకొని పెంచేసుకుంటున్నాను అలా ఇలా అనుకున్నారు. సో వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చి మీరు మళ్ళీ వెతికితే చూడండి నెట్లోనే ఉన్నాయి. సో వాళ్ళు కూర్చొని మాట్లాడితే పేపర్స్తో సహా పెట్టి డైరెక్ట్గా ఇలాగే బాధపడుతూ చెప్పాను. నేను ఎవరిని అమ్మాల్సిన అవసరం లేదు, అమ్మే రకం కాదు నేను. ఎవరినైనా ఇస్తే నా ఇంట్లో పెట్టేసుకుంటాను. అసలు మీకు తెలుసా, విజయనగరం నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ ఎవరైనా వస్తే ఫస్ట్ షెల్టర్ మా ఇల్లు అండి. షెల్టర్ మా ఇల్లు. ఎన్ని నెలలు ఎంతమందికి నేను షెల్టర్ ఇచ్చాను, నాకు ఎంతో మందికి నేను నిలబెట్టాను. అది ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి మెంటాలిటీ ఉన్న నేను ఎప్పుడు అమ్మాయిల పక్షాన అబ్బాయిల పక్షాన ఎవరి పక్షాన తప్పున్నా, ఎవరు తప్పు చేసినా కరెక్ట్గా అడిగాను మనిషిని. నేను ఎట్లాంటి పనులు అసలు నాకు ఆ ఉద్దేశం కానీ ఊహగా, పోనీ ఎంతమంది నమ్మేశాను చూపిస్తారా? పోనీ అదన్నా చూపించాలి, ప్రూవ్ చేయండి. పోనీ ఉంటే నేను వెళ్ళిపోతా జైలుకి. పోనీ నేను అలా ఎంతమంది నమ్మాను, ఎంతమందిని తెచ్చి ఎక్కడ నేను చైల్డ్ ట్రాఫికింగ్ చేసి చూపించండి. లేకుండా నిందలు ఎట్లేస్తారు? మీ నోటికి వచ్చిన మాటలు ఎట్లా అంటారు? ఇప్పుడు నేను కోర్టుకు వెళ్దాం అనుకుంటున్నాను ఈ విషయం పైన. నేను ఇవన్నీ పెట్టుకొని కోర్టుకు వెళ్తా. ప్రతిసారి ఒక్కొక్కరు వాగుతుంటే నాకు మనసు చాలా బాధ అనిపిస్తుంది. చెయ్యని తప్పుకు మాట పడకూడదు అందులో పిల్లల విషయం. అది నేను చెయ్యనండి అలాంటి వాళ్ళు, అలాంటి మెంటాలిటీ కాదు నాది. సో ఒక అబండం తీసుకొచ్చి అమ్మాయి దగ్గర, అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి మాట్లాడిన తర్వాత వాళ్ళ పెదనాన్న వచ్చి అమ్మాయి ఇంత అయిన తర్వాత పాప పెద్ద అయినాక మళ్ళీ ఇవన్నీ మీడియాలో ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయంటే చాలా వరకు తీసుకున్నారు చిన్నపిల్ల విషయం అని, కొంతమంది ఉంచేశారు ఇంకా అలాగే. సో వాళ్ళు అప్పుడు మాట్లాడితే వద్దులండి, ఇంత జరిగిన తర్వాత ఇంకా నా మనసుకి అమ్మాయి ఇష్టమైనా ఏదైనా ఆ పాప అలవాటు అవ్వకపోయినా ఏమైనా మీరు 4 రోజులు అలవాటు చేసుకుంటే మళ్ళీ మీకు అలవాటు అవుతుంది. నాకు కూడా అలవాటు, మీకు అలవాటే కాబట్టి మీ దగ్గర ఉంటుంది, మీరే పెంచుకుంటారో ఏం చేసుకుంటారో చేయండి, ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పండి అని చెప్పేసి ఏదైనా హెల్ప్ కావాలని నేను చేస్తాను, పెద్దయినా ఇదైనా పర్లేదు, ఏదో చదువు విషయం అన్ని ఏమైనా కావాలంటే నేను చూస్తాను. ఈ అమ్మాయికి చాలా మందికి చేస్తుంటాం మనం. సో ఇష్టపడి అంటే ఆ పాపే లోకంగా బతికా అప్పుడు. ఎందుకంటే నాన్నగారు చనిపోయినప్పుడు నేను తట్టుకునే శక్తి లేదు నాకు, బాగా క్లోజ్, చాలా వీక్ అయిపోయాను మానసికంగా శారీరకంగా, బాగా ఒక డిప్రెషన్ లో ఉన్నాను. ఈ పాప నాకు ఆలంబన అయ్యింది, ఆనందాన్ని ఇచ్చింది. అంత చక్కగా ఆ పాపతో ఆడుకునేదాన్ని. అందుకే ఈ పాప నేను అడాప్ట్ చేసేసుకుందాం, చక్కగా పాడుతుంది, చక్కగా ఓంకారం చెప్తుంది అని ఇవన్నీ నాకు దగ్గరగా ఉంది. దీనికి మంచి క్లాసికల్ డాన్సర్ చేయాలి, క్లాసికల్ సింగర్ చేయాలి, హరికథ నేర్పాలి, ఇవన్నీ నాకు కోరికలు. ఆ అమ్మాయిని అలా తీసుకెళ్ళిపోయారు. కానీ అమ్మాయి వెళ్ళిపోయినా కూడా ఈ మాట నన్ను వెంటాడుతుంది. నాకు చాలా బాధ అనే విషయం ఇది. ఇంకోటి ఆ బాబు కూడా, నేను వాడి గురించి కూడా ఎక్కడికో రాశారు. సో ఎక్కడ ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు, ఎందుకంటే నేను చాలా క్లియర్గా ఉన్నాను కాబట్టి. ఆ బాబు విషయంలో కూడా నేను శాస్త్రోక్తంగా వాళ్ళ అమ్మను కూర్చోబెట్టి ఆమె ఒళ్ళంచి నా ఒళ్ళోకి నేను తీసుకుని అగ్నిసాక్షిగా రిజిస్టర్ చేసుకుని తెచ్చుకున్నాను నేను.
సో ఇవన్నీ కూడా అంటే చాలా చెప్తున్నా. టఫ్, చాలా కష్టపడ్డారు వాళ్ళు పర్వాలేదండి, అసలు ఏం కాదు. పిల్లలు. అసలు మామూలుగా కరాటే కళ్యాణి గారు అంటే అందరూ చూసేది ఒక షేడ్ మాత్రమే, కానీ పాప విషయం బాధపడతాను నేను ఎప్పుడు. చాలా సెన్సిటివ్ మ్యాటర్ కింద చాలా చాలా అసలు మీరు ఇప్పటికే ఏడుస్తున్నారంటేనే కొంచెం చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఫైర్ అవుతూ చూస్తున్నాం, గలగల గలగల ఆ పాపను మాట్లాడేస్తూ. మిస్ అయిపోయానే. మంచి మంచి అమ్మాయికి లైఫ్ మిస్ చేస్తారు జనాల వల్ల. అంటే ఏదో ఒకటి నిందేసేయడమే. ఎవరి జీవితంలో ఏముందో తెలియదు, నిందేసేయడమే తెలుసు అందరికి. సో కళ్యాణి గారు మిమ్మల్ని ఏడిపించాలన్నది మా ఉద్దేశం కాదు. కానీ ఈ మ్యాటర్ చెప్పినప్పుడు మీరు ఇంత ఎమోషనల్ అవుతారని నేను చాలా అసలు రోజు అనుకోలేదు. బాధపడే విషయాలు కొన్ని ఉంటాయి, అందులో ఇదొక మెయిన్. ఎందుకంటే మొన్న కూడా ఒక ఆవిడ మీడియా సాక్షిగానే వచ్చి ఆ అన్వేష్ గురించి వాటి గురించి మాట్లాడుతుంటే, ఆవిడ వచ్చి ఒక ఆర్టిస్ట్, మీరు చూసే ఉంటారు, పిచ్చి పిచ్చి మాట్లాడింది. అసలు నాకు సంబంధం లేదు అందులో ఒక్కటి కూడా. నా డైవోర్స్ అయితే నా కర్మమ్మ, నాకు మీరు నచ్చలేదు, బాధపడుతున్నారు. నా బాధ నాది ఉంటుంది. ఇప్పుడు నాకు వాళ్ళకి డైవోర్స్ అయింది అంటే వాళ్ళకి నాకు ఎక్కడో పొసగే కదా. అంటే ఎవరైనా ఇంట్లో కూర్చుని వంట చేసుకుని పెట్టు అంటారు, సమాజం కోసం సేవ చేయని ఎవరు వదిలేరమ్మా ఈ రోజుల్లో. సో నేను కొన్నిట్లో దూరేటప్పుడు నువ్వు ఇలా చేయకపోతే, ఇలా చేస్తే, మధ్యలో ఇరుక్కున్న తర్వాత మానేమంటే కష్టం కాబట్టి నేను సరే అయితే నేను ఏం చేయలేను అంటే అయితే నేను వెళ్ళిపోతాను, నేను వదిలేస్తానంటే సో నో ప్రాబ్లం, ఓకే, అలా వెళ్ళిపోయిందే. సో నేను చేసింది మేబీ పెళ్లి చేసుకున్నప్పుడు ఇంట్లో కామ్గా అందరిలాగే కామ్గా ఉంటే నాకు ఇవన్నీ జరగకపోయేవేమో, నేను కూడా డైవర్స్ చేయకుండా మంచిగా ఉండేదాన్ని మా హస్బెండ్తో. సో ఎప్పుడైతే నేను ఇలా ఇవన్నీ అన్నిట్లో దూరి ఇరుక్కున్న తర్వాత ఆ కేసులు అయితే వదలవు కదా. కేసుల్లో ఇరుక్కున్నప్పుడు కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కానప్పుడు ఏదో నాకు జాతకంలో కూడా బాగాలేదు ఆ స్థానం కాబట్టి పోయింది, అది నాకు తెలుసు. సో నేను నమ్ముతా జాతకాలు. విడిపోతే నా కర్మ, దాని గురించి నువ్వు మాట్లాడేది ఏంటి? నా పర్సనల్, నువ్వు ఏదైనా ఉంటే డిబేట్ చేయగలిగితే ఇష్యూ గురించి డిబేట్ చేయి. నా పర్సనల్ నువ్వేదో చిన్నపిల్లని నేనేం చేశానని అవన్నీ మాట్లాడినప్పుడు ఆ రోజు కూడా బాధపడ్డాను నేను చాలా. సో ఇది కూడా అందుకే నేను చాలా ఎన్ని రోజులుగానే ఉన్న బాధ మీరు అడిగేసరికి ఒకసారి బయటకు వచ్చేసాను. సో సారీ, ఏం కాదు, నేను సారీ దానికి నేనే సారీ చెప్పాలి మీకు. నేను తట్టుకోలేను ఇలా, కొంచెం సెన్సిటివ్ నేను చాలా, కానీ బయటికి ఆ షెల్ వేసుకొని బ్రతుకుతున్నాను నేను. సో ఏంటంటే అందరికి బయట కళ్యాణి గారు కనిపించేది ఒకవైపు, నేను ఎప్పుడు స్ట్రాంగ్ అసలు స్ట్రాంగే, నేను ఇప్పటికీ స్ట్రాంగే. కాకపోతే కొన్ని సెంటిమెంటల్ గా ఆ పాప నాకు గుర్తొచ్చేస్తుంది ప్రతిసారి, ఎందుకంటే నాకు తనతో ఉన్న మెమరీస్ ఉంటాయి కదా. అవును, అవి ఎప్పుడు అలాగా దాచుకున్నాను అంతే, ఆ ఒకటి మిగిలిపోయాయి నాకు. రైట్. సో కళ్యాణి గారు ఇప్పటి వరకు మీకు చేసినటువంటి ఇంటర్వ్యూలో ప్రతి క్వశ్చన్ కి చాలా ఆడంబరంగా చెప్పారు, నిర్మోహమాటం లేకుండా ఎవరిని వదిలిపెట్టనని చెప్పారు. అలాగే ఒక స్టేజ్ వచ్చేసరికి మీరు కంట్రోల్ చేసుకోలేకపోయారు. సో ఇన్ని ఎమోషన్స్ దాగి పెట్టుకున్న మీరు వీటన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు, ఎలాగా వీటన్నిటిని మెయింటైన్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలాంటి మెయిన్ ఎస్పెషల్లీ ఇలాంటి టైమింగ్స్ లో, అలాగే అభండం వేసినప్పుడు ఒక లేడీగా చాలా పెయిన్ వస్తుంది, చాలా పెయిన్, ఆ వెయిటేజ్ అంతా తీసుకోలేను. హెల్త్ కొన్నిసార్లు నాకు కొంచెం లో బీపీ అయిపోతుంది, నేను బాగా బాధపడితే ఏడుస్తాను. ప్లస్ కొంచెం ఈ మధ్య నాకు వర్టిగో అనేది స్టార్ట్ అయింది, అది మెట్లు ఎక్కినా దిగినా సైడ్ చూసినా అట్లా కొన్నిసార్లు కొంచెం తిరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే నిద్ర లేకపోవడం, ఎక్కువ ఏడవడం, ఎక్కువగా పని చేయడం వల్ల, ఎక్కువగా ఆందోళన స్ట్రెస్ తీసుకోవడం వల్ల వచ్చింది. ఆ వర్టిగో అనేది కొంచెం ఎక్సర్సైజ్ చేసి కొంచెం మెడిసిన్స్ వేసుకుని తగ్గిపోతుంది. కానీ అది రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏదో మేడ నుంచి దిగుతున్నప్పుడు సడన్ గా వచ్చింది పడిపోతే నాకు దెబ్బలు తగ్గుతాయి. సో ఇవన్నీ కూడా నా ఆరోగ్యం పైన చూపించేస్తున్నాయి. సో నేను కొంచెం ఇట్లా ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటాను కాబట్టి, కొంచెం కరాటే ఇవన్నీ నేర్చుకోవడం వల్ల కొంచెం గట్టిగా ఉంటాను కాబట్టి నాకు కొంచెం తొందరగా ఏమి అటాక్ అవ్వవు, తొందరగా బాగానే ఉన్నాను. కానీ ఈ ఎమోషన్ కొంచెం ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయడంలో బయట బాగా బ్యాలెన్స్ చేస్తాను, లోపల నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు, నా రూమ్ లో నేను ఉన్నప్పుడు నేను చాలా బాధపడతాను. అది కామన్, ఆడపిల్లగా పుట్టాను, అది ఆటోమేటిక్గా ఉంటుంది ఆ ఫీలింగ్. అప్పుడు బయటకి తీయకపోయాను అనుకోండి, నేను బయట ఏడ్చేస్తాను. ఇలాగా బయట ఏడ్చేస్తున్నాం అంటే ఏంటంటే లోపల మనం అట్లా దాచుకున్నదే బయటకు వస్తుంది. సో బయట నేను ఏడవకుండా ఉండడం కోసం చాలా కంట్రోల్ చేసుకొని మాక్సిమం నేను చేస్తాను. ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు దాచుకుని ఉంటే ఒకసారి బయట ఒకేసారి బ్యాలెన్స్ అయిపోతాం. సో అలా ఎప్పుడు నేను మేనేజ్ చేసుకుంటూనే ఉంటాను. నువ్వు స్ట్రాంగ్, నువ్వు చేసే పని కరెక్ట్ చేస్తున్నావు, నీ తప్పే లేదు. నువ్వు తప్పు చేస్తే నీకు దేవుడు నీకు చూపిస్తున్నాడు కదా, నీకు ఏది కరెక్ట్ రైట్ తనే చెప్తున్నాడు కదా, భగవంతుడు ఉన్నాడు కదా, నీదే భారం అని వెళ్తున్నావు కదా, అలాగే వెళ్ళిపో, ఆయన మీద వేసే భారం అని నేను చేసుకుంటా. నేను దేవుడి మీద భారం వేస్తాను. మొన్న 7 రోజులు నేను హరికథ ఉత్సవాలు చేశాను, రామాయణ సప్తాహం. 7 రోజులు ఉత్సవాలు చేయాలంటే 2 months నుంచి ప్లానింగ్ ఉండాలి కదా.
నేను 20వ తారీఖున 18వ తారీఖు 19వ తారీఖు నేను ఢిల్లీ నుంచి వచ్చాను డిసెంబర్. అది హిందూ సమ్మేళనకి వెళ్ళి మధుర అని తిరిగి ఆ చలిగాలి కొంచెం ఎక్కువే చెవుల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు నాకు ఈ జలుబు ఇదంతా కారణం దానికే. సో అది కొంచెం అప్పుడే వర్టిగా స్టార్ట్ అయింది అన్నారు. అది వెళ్ళిపోతే చల్లగాలి వెళ్తేనే వస్తుందట అది అని నాకు తెలియదు ఆ విషయం. నేను ఏం పెట్టుకోలేదు, బాగానే ఉంది కదా పెద్ద చలి ఏం లేదా అనుకుని వదిలేసాను. కానీ అది వెళ్ళిపోతుంది అన్న విషయం నాకు తెలియలే. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత 10 days కూడా లేదు నాకు టైం. January 2 ఆయన వర్ధంతి, డెత్ యానివర్సరీ. 8th అంటే తిథుల ప్రకారంగా చేస్తే, మన హిందువులందరూ తిథుల ప్రకారం చేస్తారు డెత్ యానివర్సరీ అయితే. సో 2 అందరికి తెలిసిన డేట్, 8 తిథి. సో ఈ మధ్యలో 7 రోజులు ఉంది. 7 రోజులని సప్తాహం చేయొచ్చు. సప్తాహం అంటే 7 రోజులు చేయాలి కార్యక్రమం. సో అందులో ఏం చెప్పించాలి, నాకు రామ్లల్లా ప్రతిష్ట అయినప్పటి నుంచి సప్తాహం రాముడి గురించి చెప్పించాలని కోరిక, నాకు ఇష్ట దైవం. నేను ఏంటంటే వెంటనే రామాయణం చెప్పిద్దాం, ఎవరైతే ఆదిభట్ల నారాయణదాస్ గారు ఉన్నారో ఆయన రచించిన రామాయణం చెప్పిద్దాం, యథార్థ రామాయణం అని. 7 రోజులు వేరే మగవాళ్ళని కూడా అడిగితే వాళ్ళు కుదరదు అన్నారు. సో ఆడవాళ్ళని 7గురిని తీసుకున్నాను, పెద్ద పెద్ద కథకుల్ని. పద్మశ్రీ వచ్చిన ఆవిడ కూడా ఉన్నారు అందులో. సో ఆవిడతో సహా 7గురిని పెట్టుకున్నాను. 2nd స్టార్ట్ చేశాను, 3rd నేను చెప్పాను హరికథ, అంటే 3rd డేట్ రోజు. సో 8 లాస్ట్ అనమాట. ఈ 8 రోజులు, ఈ 7 రోజులు నాకు నిద్ర ఆహారాలు ఏం సరిగ్గా లేవు టైంకి. దాంతో జలుబు జ్వరం ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ అలా వెంటాడుతున్నాయి. నేను మెడిసిన్స్ కూడా తీసుకోని పరిస్థితిలో ఉన్నాను. తీసుకున్నా నేను నిద్ర వచ్చేస్తుందేమో తక్కువ. అలా నైట్ టైం పడుకోవటం, ఒక ఉదయాన్నే ఏదో ఒక ఫోన్, ఎవరికి మేము దిగామని చెప్తారు కదా, పొద్దున్న ఎర్లీ మార్నింగ్ దిగుతారు. ఇంకా నిద్ర ఎక్కడ ఉంటుందో, లేస్తే ఇంక 5:30కి నువ్వు నిద్ర పట్టేది. సో నిద్రాహారాలు ఏం లేవు. ఈ 7 daysకి నాకు టైం దొరికింది మహా అయితే హార్డ్లీ 23rd 24th స్టార్ట్ మైండ్లోకి వచ్చింది థాట్. పేపర్ చేసేవాళ్ళు లేరు, 25 మంది కళాకారులు పేపర్ వేయాలి, వాళ్ళందరికీ చెప్పాలి ప్రోగ్రామ్ పాంప్లెంట్స్ అని చేసుకోవడానికి ప్రోగ్రామ్ చెప్పాలి వాళ్ళకి, పాంప్లెంట్స్ ప్రింట్ చేయాలి, బ్యాక్ డ్రాప్ చేయాలి, మెమోంటోస్ చేయాలి, ప్లస్ వాళ్ళ రెమ్యూనరేషన్స్ ఎంతెంత ఇవ్వాలి రాసుకోవాలి, భోజనాలు, నైట్ ఖర్చులు, అక్కడ మైక్ సెట్ ఒకటి కాదమ్మా చాలా పెద్దది. డిగ్నిటరీస్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ కాల్ చేసి మనం విఐపీస్ అందరినీ పిలవాలి, వాళ్ళందరూ డెలిగేట్స్ వాళ్ళందరినీ అసలు అదొక పని ఇదొక పని అందరూ చేయాలి కదా. సింగిల్గా నేను, నాకు సపోర్టింగ్గా మా తమ్ముళ్ళు వాళ్ళు 2-3 ఉంటే, మా టీంలో ఒక 2-3 నా పిఏ వాళ్ళు వీళ్ళు ఉంటే, నా కొడుకుతో సహా అందరం, మాల్లో ఉన్నాడు బాబు, ఇప్పుడు వెళ్ళారు మా శబరిమల. సో వాళ్ళు 4-5 టీంలో అక్కడ పనులు చూసుకోవడానికి ఎవరు వచ్చేవాళ్ళు, రిసీవింగ్ ఇవి తప్ప ఇవన్నీ ఒంటి చేత్తో నేను ప్లాన్ చేసి మేనేజ్ చేసి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అందరికీ చెప్పా, నేను టైం తక్కువ ఉంది, నేను ఇట్లా పెట్టుకున్నాను, చాలా మంచి కార్యక్రమం, రామాయణం ఎందుకు చెప్పించాను, సీతమ్మ మీద వీడు మాట్లాడాడు కదా. సో నాకు మనసు ఒప్పుకోలే. సో రామలల్లా వచ్చిన తర్వాత చెప్పాలనుకున్నాను, వీడు కూడా ఇది మా రామాయణం, ఇది మా సీతమ్మ, ఇది మా విశ్వాసం, ఇది మా ధర్మం అని చెప్పడం కోసం రామాయణం అంతా చెప్పించానమ్మా నేను 8 రోజులు. భరణి గారు స్టార్ట్ చేశారు, భరణి గారి చేతుల మీద స్టార్ట్ అయింది. సాయి కుమార్ గారు, సుమన్ గారు, భాస్కర్ భట్ల గారు, ఆర్పి పట్నాయక్ గారు, అలాగే మన ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి గారు, ఇక్కడ లోకల్ మన జిల్లా అధ్యక్షుడు మన లంకల్ దీపక్ రెడ్డి గారు, ఇంకా అంతేకాకుండా మన అందరికన్నా ముఖ్యంగా మా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు ఆయన వచ్చారు. ఇంకా అంతేకాకుండా లాస్ట్ రోజు గంగాధర్ శాస్త్రి గారు, మన చీఫ్ సెక్రటరీ ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఒకరు కాదు కృష్ణ యాదవ్ గారు, మొత్తం శాంతా బయటకు వరప్రసాద్ గారు, ఆ తర్వాత లాస్ట్లో ఇంకా ఎల్లా వెంకటేశ్వరరావు గారని ప్రముఖ మృదంగ విద్వాంసులు, ఆయన పద్మశ్రీ ఆయన కూడా, వారికి సన్మానం చేసాం. వీళ్ళందరూ వచ్చారు. టోటల్ మంగ్లీ సింగర్తో పాటు రామ్ జగన్ గారు, జయలలిత గారు, విజయలక్ష్మి సింగర్, ఇంతమంది గెస్ట్లని ఆర్గనైజ్ చేసి ఇంతమందిని పిలిచి 7 days నేను ఉత్సవం చేశాను అద్భుతంగా. ఇవన్నీ ఎందుకు చేశానంటే ఆడ సీతమ్మని అన్నాడు, మా రాముడిని అన్నాడు అని, ఇంత పెద్దవన్నీ చేసి ఒక్కదాన్ని ఇంత నడిపించడానికి ఎంత కష్టపడుతున్నాను, ఇంత ఆర్గనైజ్ చేస్తాను, నన్ను నేను ఎంగేజ్ చేసుకుంటూ ఉంటాను, నా మైండ్ని ఎప్పుడు ఎటు వెళ్ళకుండా. సో నేను చాలా కష్టపడతా పని చేయడానికి. నాకు సినిమాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను హరికథలు చెప్పుకొని బ్రతుకుతున్నా, అవే చేస్తాను. కానీ నిందలు వేసేటప్పుడు ఒకసారి నిజమా కాదని చూసి వేయండి, ఇదొక్కటే నా రిక్వెస్ట్. నా ఫాలోవర్స్ నన్ను అర్థం చేసుకునే వాళ్ళకి నేను చెప్పక్కర్లే. పక్కన ఎవరైతే కొంతమంది ఉంటారు మా మీద ఆపోజిట్గా మాట్లాడారు, వాళ్ళకి మనం ఎంత చెప్పినా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళకి నేను చెప్పట్లే, మీ మనసుకి నిజంగా అది అనిపిస్తే చేయండి ఏదైనా, లేకపోతే ఆలోచించండి. ఒక ఆడపిల్ల మీద నిందేసేటప్పుడు
నా మీదే కాదు, ఎవరి మీద వేసిన ఆడపిల్ల మీద నింద ఎప్పుడు వేయకూడదు. ఎందుకంటే బాధపడతారు వాళ్ళు కూడా మనుషులే. అదొక్కటే చూడండి, నన్ను కాదు ఎవరినైనా కానీ. మీరు హిందువులు అని చెప్తే హిందువుల మీద హిందువులు నిందలేశారమ్మా, ఇంతకన్నా ఏముంది ఇంతకన్నా. సో హిందువులైనా సరే తప్పు చేస్తే నేను అడుగుతా, ఎవరు చేస్తే నేను అడుగుతా. సో ఇదే నా స్ట్రైట్ ఫార్వర్డ్కి వెళ్ళడం పద్ధతి నాది. నాకు ఈరోజు బాగాలేకపోయినా రేపు బాగుండొచ్చు, రేపు 4 రోజులు తగ్గిపోవచ్చు. కానీ ఈ పడిన పెద్ద గాయం ఏదైతే ఉంటుందో అది లోపల అలా ఉండిపోతుంది. ఆ ఊండు మారడం కష్టం. సో అలాంటి ఊండ్లు చేసేస్తున్నారు నాకు. ఒంటరి ఆడదాన్ని ఎంతకని కష్టపడతా. సో ఇవన్నీ చేయాలి కదా. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు ధర్మం కోసం ధర్మబద్ధంగా బతికేటప్పుడు కొన్ని తప్పవమ్మా. ఒకటి, మీరు ధర్మం కోసం పని చేస్తున్నారు అంటే, దేవుడి కోసం ఏదైనా చేయాలనుకుంటున్నారు అంటే ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాలి. ఎంతోమంది మనకు మార్గదర్శకం. ఇంతకుముందు చూసాం మనం. అన్నమయ్య కష్టపడలేదా, రామదాస్ కష్టపడలేదా, లేకపోతే పోతన, ఎంతమంది అంటే వాళ్ళంత పెద్దదాన్ని కాను నేను. సో వాళ్ళంతా భక్తి మార్గంలోనే వెళ్ళారు, రామనామంతోనే వెళ్ళారు. నేను రామనామమే చేస్తున్నాను. సో వారందరూ నాకు ఆదర్శం. సో వాళ్ళందరినీ ఎంత పరీక్షలు పెట్టాడు, ఎన్ని రకాలు చేశాడు. ఇవన్నీ మాటలు అనేవి చిన్నవి అనిపిస్తాయి నాకు ఆ విధంగా. రాముని నామం ముందు, భగవంతుని ముందు ఇవన్నీ చిన్నవిగా కనిపిస్తున్నాయి. సో నేను తట్టుకుంటున్నాను. అందుకే ఆ ధైర్యాన్ని ఆయన ఇస్తున్నాడు నాకు. జై శ్రీరామ్. చాలా మంచి విషయాలు చెప్పారండి కళ్యాణి గారు. అసలు ఏంటంటే సినిమా జీవితం ఒకటి, ఇప్పుడు మీరు సామాజికవేత్తగా ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, సమస్యలు ప్రతి ఒక్కటి ఒక ఎత్తు. మీరుగా కొన్ని ఎదుర్కొంటున్న సమస్యలు, అంటే మీకు ఎదురు వస్తున్నటువంటి సమస్యలు ఒకవైపు, వీటన్నిటిని ఎంతో దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుంటూ 10 మందికి ఆదర్శంగా ఉంటూ 10 మందికి సాయం చేసుకుంటూ ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే మీరు హరిదాసు కీర్తనలు చెప్పడంలో కూడా దిట్ట. అలాగే మీకున్నటువంటి దేవుని భక్తి, ఇవన్నీ కూడా మేము కల్లారా చూసాము. చాలా అద్భుతంగా ఈ సంక్రాంతి చిట్చాట్లో మీతో పాటు కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మీరు కూడా బాగా చేశారు, చాలా బాగా చేశారు ఇంటర్వ్యూ. నిజంగా మరొకసారి ప్రైమ్ నైమ్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి మరియు భోగి కనుమ శుభాకాంక్షలు. సంక్రాంతి బాగా చేసుకోండి. డబ్బులు పెట్టుకొని బెట్టింగ్లకు వెళ్ళి శుభ్రంగా పాడు చేసుకోకండి. డబ్బులు గెలుచుకుంటారు, గెలుచుకున్న వాళ్ళు ఆనందంగా ఉంటారు, పోయిన వాళ్ళు ఏడుస్తారు. మన సంక్రాంతి పండగ మంచి పిండి వంటలతో, మంచి నాన్ వెజ్ ప్రియులతో చక్కగా నాన్ వెజ్ తినండి, ఎంజాయ్ చేయండి, కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేయండి. ఇక్కడైతే మనందరం పతంగులు ఎగరేస్తాం, పతంగులు ఎగరవేయండి. ఎన్ని పతంగులు ఎగరేసామన్న ఆనందంలో సరదాగా ఉండండి. ఎన్ని విరక్కొట్టాము, ఎన్ని తెక్కొట్టాము అని అలా ఉండండి. కానీ మీరు డబ్బులు పోగొట్టుకోకండి, ఎవరు కూడా చెడగొట్టుకోకండి. లైఫ్ని చాలా చిన్నది, దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ బెట్టింగ్లకు కూడా వెళ్ళకండి, ఏ బెట్టింగ్లు వేస్ట్ చేయకండి. చాలా విషయాల్లో చాలామందిని చూస్తుంటాం, చాలా కౌన్సిలింగ్ ఇస్తాం కాబట్టి చెప్తాము. సో ప్లీజ్ మీరందరూ కూడా సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ, అందరికీ మరొకసారి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులందరికీ, నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు అందరికీ మరొకసారి సంక్రాంతి మరియు కనుమ భోగి శుభాకాంక్షలు. మీకు కూడా ప్రైమ్ నైన్ ఛానల్ తరపు నుండి మీరు కూడా మా గురించి ఇంత మంచి టైంని వెచ్చించి వచ్చారు కాబట్టి హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రైమ్ నైన్ ఛానల్ పిండి వంటలు అన్ని చీరలు ఇవన్నీ అయిపోయిన తర్వాత బయట ఉంటాయి. రైట్. సో చూసారు కదా కరాటే కళ్యాణి గారు. ఇప్పటి వరకు మనకి ఎన్నో విషయాలు, ఆవిడ వ్యక్తిగత జీవితాలే కానీ, ఆధ్యాత్మిక జీవితాలే కానీ, సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్లు చెప్పారు. ఇది ఇవాల్టి సంక్రాంతి స్పెషల్ చిట్ చాట్ విత్ కరాటే కళ్యాణి గారు. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్.